దేవుని సన్నిధిన కూడి ఉన్నటువంటి సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. రోమిలకు రాసిన పత్రికలోనికి మీరందరూ రాగలిగినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చాలా స్థిరముగా వెంబడించవలసిన లేఖనముతో ఈ దినము వర్తమానమును మనము ప్రారంభించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము దయచేసి అందరూ చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. 3వ వాక్యం నుంచి జాగ్రత్తగా చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3 నుండి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎందుకనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు. అందువలన శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. ఈ దినము ఈ చదివిన ఈ లేఖన భాగం నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠము ఏమిటి అనంటే, పాఠం అనంటే స్కూల్లో చిల్డ్రన్స్ చెప్పేటువంటి లెసన్ కాదు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనం అనుసరించవలసిన ఒక విధి ఏమిటి అనంటే, దేవుని లేఖనం అంతా స్పష్టంగా మాట్లాడుతుంది, మీరు శరీరానుసారంగా ఇక ఉండకూడదు. మనకు తెలియంది కాదు, జాగ్రత్తగా వినండి. శరీరానుసారులుగా ప్రవర్తించడం అనేది మనకు తెలియంది కాదు. ఇక్కడ మనకు తెలియంది ఏదైనా ఉంది అనంటే ఆత్మానుసారులుగా ప్రవర్తించడం అంటే ఏంటోనే మనకు తెలియదు. అందుకోసమే దేని మీద మనసు ఉంచుతురో అని డిక్లరేషన్ చేసేశాడు శరీరానుసారుల గురించి. కానీ ఆత్మానుసారుల గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం గైడ్ చేస్తున్నాడు మనల్ని. శరీర విషయముల మీద మనసు ఉంతురు. మా నాన్న ఏమన్నా మనకు నేర్పారా? నెవర్. ఏం నేర్పలే. ఒరే నువ్వు ఉదయం లేవగానే ఇప్పటి నుంచి నీ శరీరంలో కలుగుతున్న కోరికల చొప్పున నువ్వు నడుచుకోవాలని నాకేం టీచ్ చేయలేదు మా ఫాదర్, మీకు కూడా చేయలేదు. ఎక్కడి నుంచి వచ్చింది మనందరికీ. మనలో ఉన్నవి, మన ఆలోచనలో ఉన్నవి, మన మనసుకు దగ్గరైనవి, మన కళ్ళ ముందు కనపడుతున్నవి అడాప్ట్ చేసుకున్నాం. అన్నిటినీ అనుసరించడం మొదలుపెట్టేశాం. అనుసరిస్తున్నప్పుడు మీకు నాకు తెలియని విషయం ఏమిటి అంటే, అరే ఇది శరీరానుసారమైన నడవడిక కదా అని మనకు అప్పుడు తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, అందరూ అలానే నడుచుకుంటున్నారు కనుక. ఒక కుప్పగా పోసినటువంటి ఏవైనా తీసుకోండి, ధాన్యం తీసుకోండి, లేకపోతే ఫ్లవర్స్ తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, అన్నీ ఒకేలా ఉన్నాయనుకోండి, కొంచెం కూడా సెన్స్ చేయం, మనం డౌట్ కూడా పడం. అంతా ఎల్లో కలర్లో మధ్యలో బ్లాక్ ఉందనుకోండి, ఈజీగా స్పాట్ అవుతుంది, గుర్తుపడతాం దాన్ని. అరే ఇదేంటో ఉంది, ఏదో అంటింది, లేకపోతే వేరేదేదో వచ్చి పడింది, వెంటనే దాన్ని తీసేస్తాం, ఎందుకంటే అందులో కలవంది అది. శరీరానుసారమైన మనసు కూడా ఏ రోజు కూడా మనం చెక్ చేసుకోకపోవడానికి రీజన్ ఏమిటి అని అంటే, లోకంలో అందరూ అలానే నడుచుకునేసరికి మనకు వ్యత్యాసం అనిపించలేదండి ఆ రోజు. ఒకవేళ వ్యత్యాసంగా మనం నడుచుకోవాలని బై ఛాన్స్ ఎక్కడన్నా అనిపించినా మళ్ళీ మనల్ని మనమే ఇది కరెక్ట్ చేసుకోవడం కాదు, పాడు చేసుకొని వాళ్ళలో కలిసిపోయాం, అంతే కదా. మంచి మాట్లాడాలని మన మనసుకి ఏదైనా ఒకరోజు అనిపించింది అనుకోండి, మిగిలిన 6 మన గురించే చెడు చెప్తున్నప్పుడు మనం ఎందుకు తక్కువ తిన్నాం, ఇప్పుడు మనం ఎందుకు మంచి మాట్లాడాలి, చలో ఇప్పటి నుంచి నేను కూడా చెడు స్టాండే తీసుకుంటానే, మనం కూడా 2 యాడ్ చేసాం దానికి. ఊరికే చెప్తున్నాను కానీ వాస్తవం అది కదా. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసరికి మొత్తం చేంజ్. ప్రియమైన వారలారా, ఈ చేంజ్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఆయనలో కలవాలి, లేకపోతే ఆయన దూరంలో పెట్టాలి, అంతే. ఇంకా మనకి ఇంకో ఆప్షన్ లేదు. అయితే ఆయన లాగానన్నా మారడం ఉంది, ఎందుకంటే ఆయన తన వ్యక్తిత్వమును మనకు చూపించేశాడండి. మనం చదువుతున్న ఈ అక్షరాలలో ఏమున్నది అంటే ప్రభు యొక్క వ్యక్తిత్వం ఉన్నది. ప్రియమైన వారలారా, ఆయన పర్సనాలిటీ ఉన్నది. ధ్యానిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, నిజంగా ఇతరుల సాక్ష్యాల్లో వింటున్నప్పుడు మనకు అదే ఇబ్బందిగా ఉందండి ఈరోజు. అయితే ఆయనతో నన్ను కలవడం ఉంటుందండి మన ముందు, లేకపోతే ఆయన దూరం పెట్టడం ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నాడు అని అంటే 3వ వాక్యంలోనే స్పష్టంగా చెప్పాడు, మనం శరీరానుసారాలుగా నడుచుకోవడానికి కాదు, ఆయన మనలాగా వచ్చి చచ్చిపోయింది.
అందుకు కాదు. ఇప్పుడు బాగా జాగ్రత్తగా వినండి. మనం ఇప్పటికీ కూడా శరీరానుసారులుగానే నడుచుకుంటున్నట్లయితే ప్రభువును ఉద్దేశపూర్వకంగా మనం ఏం చేస్తున్నట్టు అనంటే ఒప్పుకోని వారుగా నిలబడుతున్నట్టు అండి. నువ్వు వచ్చి నా కోసం మరణించావని ఒప్పుకొని వారుగా చేస్తున్నాం మనం. ఎందుకంటే నిజముగా ఆయన వచ్చి మరణిస్తే చేంజ్ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఇక మనం మారి ఆత్మానుసారులుగా నడుచుకున్నట ఎలా ఉంటుందో ఈరోజు దాని గురించి మాట్లాడతాను. చదివేయడమే ప్రకటన గ్రంథం చదివిచ్చారు, చెప్పడమే చెప్తున్నారు అనుకుంటున్నారా? ఈ మంత్ మొత్తం ప్రకటన గ్రంథం ఉంటుంది, మెడిటేషన్ కింద, రీడింగ్ కింద, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. ఎందుకంటే మీ గృహంలో జరగబోయేది అదే కనుక ఆ పరిస్థితులు మీరు నోటీస్ చేయడానికి పెద్దగా మీరు ఇంట్లో తీసి చదవరు కదా. నొప్పించిన మాట అయినా వాస్తవమైన మాట, అట్లీస్ట్ చర్చ్లోనైనా కళ్ళతో చూస్తారు అక్షరాలనని. ఇంటికి వచ్చి చెప్తున్నప్పుడు సడన్గా ముద్రలు అంటే ఏంది, బూరలు అంటే ఏంది, మా పాదిరి వచ్చి మళ్ళీ ఏమో చెప్పిపోయిందని మీకు అనిపించద్దు. అర్థమైందా? అందుకోసం ఈ మంత్ ఎండింగ్ వరకు అవే ఉంటాయి రీడింగ్. కానీ ఈరోజు మీ మనసులో పెడుతున్నటువంటి ప్రధానమైన విషయం ఏమిటి అని అంటే, మనం చూద్దాం ప్రియమైన వాళ్ళ ఏ విషయంలో చూద్దామంటే అసలు శరీరానుసారమైన మనస్సును ఆత్మానుసారమైన మనసు మధ్య వ్యత్యాసం మనకు తెలియాలి. ఇంకా స్థిరంగా చెప్పాలంటే ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్న విషయాలు దేనికి సంబంధించిన అంటే చాలా ప్రాథమికమైనటువంటి విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఫండమెంటల్ థింగ్స్ అంటారు కదా, ప్రాథమికమైనవి. ప్రాథమికమైన అనగానే మీకు నాకేముంటుంది అంటే తెలిసిపోయినవే, నిజంగా తెలిసినవేనండి. మనలో ఆల్ఫాబెట్స్, తెలుగు ఆలు లేకపోతే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. కానీ ఆ ఫండమెంటల్ వండి ఆ తర్వాత మన లాంగ్వేజ్ మొత్తం వాటి మీద డిపెండ్ అయింది. ఏం మాట్లాడాలన్నా ఏం రాయాలన్నా అవసరం అండి. ఒప్పుకుంటాను, మనం మొత్తం మర్చిపోయి ఉండొచ్చు. సరే ఇంగ్లీష్ అంటే A to Z ఈజీగా రాసేస్తాం, కానీ తెలుగు కింది మీదకి అవుతుండొచ్చు. అందుకోసం ఇప్పుడు డిక్టేషన్ పెట్టామనుకోండి అందరి తప్పులే ఉంటాయి కదా. నిరభ్యంతరంగా రెడ్ మార్క్స్ అన్నీ పోయాయి, మొత్తం పోయాయి. పాస్ అవుతాం అనుకుంటున్నారా? లాంగ్వేజే ఫెయిల్ అవుతాం ఇప్పుడు. ఊరికే చెప్తున్నాను కానీ వాస్తవం అది. ఎందుకు ఇది మీతో చెప్తున్నానంటే అదే వ్యక్తిత్వం, అలాంటి అటిట్యూడ్ అండి మనం ప్రభువులోను కూడా తీసుకొచ్చేసాం. ఈరోజు ప్రభు యొద్ద కూడా మనకు చాలా ప్రాథమికమైన విషయాలు ఉన్నాయి, ఫండమెంటల్ థింగ్స్ ఉన్నాయి. వాటిని మనం ఓవర్లుక్ చేస్తున్నాం ప్రియమైన వాళ్ళరా, మర్చిపోతున్నాం. ఎందుకు అవి ఎంత ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, నా మాట అబద్ధము కాదు, మీరు డిక్షనరీ చేసిన మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఫండమెంటల్ థింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్లా చెప్పాలి మీతో? ఒక సిద్ధాంతం ఉందనుకోండి, ఒక థియరీ ఉందనుకోండి, దాంట్లో ఫండమెంటల్గా మనకు బేసిక్స్ కొంచెం బిగినింగ్లో నేర్పుతారు. ఇవి చిన్నప్పుడే కదా అని మర్చిపోయాం అనుకోండి, మీకు తెలుసా ఆ తర్వాత ఆ థియరీ ఆ సిద్ధాంతం అంతా దాని మీదనే బిల్డ్ అయి ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అలాంటిదే ఈరోజు మన మనసుకు తెచ్చుకొని ఆలోచించాల్సింది ఉంది. ఎందుకంటే ప్రభు ఒక మాట చెప్పి ఉన్నాడండి, ఆయన రాజ్యంలో ఎలా ఉన్నాయటంటే పరిస్థితులు, గోధుమలు ఉన్నాయట, గురుగులు కూడా ఉన్నాయటండి. ఇక్కడ చేయబెట్టుకోండి, మత్తయి సువార్త చాలా ముఖ్యమైన మాట, మనం చాలా అభ్యంతరపడే మాట ఇప్పుడు చెప్పాలి మీతో. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వాక్యాలు ఉపమానము. ఈ ఉపమానం దేని గురించి మాట్లాడుతున్నది అంటే గోధుమలను గురించి, గురుగులను గురించి. కేర్ఫుల్గా వినండి. ప్రతి చర్చ్లో అండి గోధుమల కంటే ఎక్కువ గురుగులే ఉంటాయి. సమస్య అది. నేను గోధుమని ఇంకెవరో గురుగు అనుకోకండి, అనుకునే మీతోని నాతోనే చెప్పుకుంటున్నాను. నేనే గురుగుని, ఇంకెవరో గోధుమ అనుకోవడం మొదలు పెడదాం. అర్థమైందా మీకు? మన వ్యక్తిత్వం ఎలా అయిపోయింది అంటే నేను గోధుమని వేరేటోళ్ళే గురువు. ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం అది కాదు. ఉంటే గింటే ఈ చర్చలో గురువు ఎవరైనా ఉన్నారంటే కర్ణాకరే, నా పేరు నేను పెట్టుకున్నాను కనుక మీ పేరు మీరు పెట్టుకోవాలి. మీరందరూ నవై పాయింట్ చేయమని కాదు, మీరు కూడా ఉన్నారు. నిజం ప్రియమైన వాళ్ళారా, ప్రతి చర్చ్లోనండి ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలియదు, కానీ వస్తుంది. ఎలాంటి సమస్య వస్తుంది అని అంటే గోధుమల కంటే గురుగులు ఎక్కువగా ఉంటాయి. బట్ లిజన్ కేర్ఫుల్లీ అండి, మీలో ఎవరు గోధుమలో ఎవరు గురుగులో నాకైతే తెలియదు. సంఘపాదరికి అంతకన్నా తెలియదు, మీకు కూడా తెలియదు. నేను గోధుమన గురుగున మీరు చెప్పమన్నారు కూడా మీ వల్లగా చెప్పడం ఇద్దరికే తెలిసి ఇక్కడ. ఆ ఇద్దరిలో మొదటిది దేవుడు, మన మధ్య ఉన్న ప్రభు. రెండోది వ్యక్తిగతంగా మీకే నాకే తెలుసు, గోధుమగా ఉన్నానా ఈరోజు గురుగుగా ఉన్నానా. తెలియదంటారా చెప్పండి? తెలుసు, స్పష్టంగా తెలుసు. మనం ఏం చేస్తున్నామో తెలుసు, అది చెయ్యొద్దని తెలుసు. అలా చేయడం వల్ల దేవుని కోపము, దేవుని ఉగ్రత మన మీదికి వస్తుందని తెలుసు. ఆయన ఎందుకు చేస్తున్నాం? ఈయన ఏమీ చేయడని కదా, అంతే కదా. ఈయన ఏమీ చేయడు.
రెండోది ఏమిటి అని అంటే, నేను పోతున్న సమాజం మధ్య ఇవేమీ తెలియవు కదా, కర్ణాకరణ నేను ఇది అని తెలియదు కదా. సో నేను ఏమైనా అక్కడ చేసినా చేయకపోయినా నడిచిపోతుంది. అచ్చా రైట్. కానీ ఈ కాంటెక్స్ట్లో ఏం జరిగింది అని అంటే, ఒక 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 వ్యవసాయకుడు ఉన్నాడు, లేకపోతే ఉపమానులు ఉన్నట్టు ఒక యజమాని ఏం చేశాడంటే విత్తాడు. కానీ ఆశ్చర్యకరంగా పనోళ్ళకి తెలిసిపోయిందట అండి. పనోళ్ళకి తెలిసిందట, ప్రభు నువ్వు గోధుమలు విత్తావు, మధ్యలో ఎక్కడి నుంచి వచ్చాయో గురుగులు కూడా మొలిసేశాయి. వాళ్ళు అన్నమాట ఏమిటి అని అంటే, ఇప్పుడు తీసేయమంటావా వద్దు ఉండనివ్వండి. నాకు తెలియదు ప్రియమైన వాళ్ళ, ఇక్కడ దాసులకు తెలిసిపోయింది అనగానే చర్చ్లో ఉన్నటువంటి సంఘ పాదిరికో బోధించేటోనికి తెలిసిపోయింది అనుకోకండి మీరు. అంత కృపా ప్రత్యక్షత ఇంకా దొరకలేదు, మాకు దొరకలేదు, నిజంగా దొరకలేదు. కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ, మీకు తెలుసు, నాకు తెలుసు వ్యక్తిగతంగా, నేను ఈరోజు గోధుమగా ఉన్నానా గురుగ్గా ఉన్నానా అని. ఇంకొక మాట కూడా చెప్తానండి సున్నితంగా, ప్రభువులో గోధుమగా ఎదగడం అనేది అంత సులువు కాదు ప్రియమైన వాళ్ళరా, చాలా కష్టము. మళ్ళీ ఇక్కడ చేయబెట్టుకోండి, ఎన్ని చేతులు పెట్టిస్తాం, మాకు 2 ఉన్నాయంటే పెట్టండి ఈరోజు, పర్వాలేదు. ఎలాగో మండే టు సాటర్డే పెట్టట్లేదు కదా ఇంట్లో చాలామంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఎందుకు గోధుమ అవ్వడం అంత కష్టం అని అంటే ప్రభువే చెప్పాడు. చూద్దాం ఈ మాట కూడా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యం. 13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. మీరు చూస్తున్నారా, గురుగులు ఎక్కువ మందేనండి, గురువులే ఎక్కువ, మరి గోధుమలు చాలా తక్కువ, కొందరే. ఎందుకంటే ఇది చాలా ఇరుకు మార్గం ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఇది ఇరుకు అని అంటే, మనం మారలేదు కనుక ఇరుకు, అంతే. మనం మారలేదు కనుక ఇది ఇరుకు. మనం మారడం మొదలైందనుకోండి ఇది చాలా సులువు. అందుకోసమే బిబిలికల్గా ఐ థింక్ ఇది రైట్ అనుకుంటాను, డిఎల్ మూడీ గారు అని చెప్పింది. ఆయన ఒక మాట చెప్తుంటాడండి, ఈ భూమి మీద ఒక క్రైస్తవునిగా ఉండడం అనేది చాలా సులువు అంటాడండి. వెంటనే పక్కన ఇంకో లైన్ చెప్తాడు, ఈ భూమి మీద క్రైస్తవునిగా ఉండడం అంత కష్టమైంది ఇంకొకటి లేదు అంటాడు. ఇదే విడ్డూరం, నిజంగా విడ్డూరమే. నీలోనే నాలోనే ఉంది ప్రియమైన వాళ్ళ లోపం. మారామనుకోండి, క్రైస్తవునిగా ఉండడం అంత సులువు ఇంకొకటి ఉండదు ప్రియమైన వాళ్ళ. నిజంగా చెప్తున్నాను మీతో, నిజముగా. ఎందుకంటే ఇది సెల్ఫ్లెస్ లైఫ్ అండి. ఒకవేళ క్రైస్తవునిగా అయి ఉంటే నిస్వార్థమైన జీవితం ప్రియమైన వాళ్ళ. నిస్వార్థతకు మించినటువంటి నెమ్మది ఈ భూమి మీద ఇంకేదీ లేదు. మళ్ళీ చెప్తున్నాను ఆ మాట గట్టిగా, నిస్వార్థతకు మించినంత నెమ్మది ఈ భూమి మీద ఏదీ లేదు ప్రియమైన వాళ్ళారా. కానీ స్వార్థతతో నిండినంత గందరగోళం ఈ భూమి మీద మళ్ళీ ఇంకొకటి లేదు. నిజంగా అండి, మీకు అర్థమైతే నిజంగా మనం ప్రాక్టీస్ మొదలు పెడతాం. అంత ఈజీగా వచ్చేటి కావు. ఋషులు అయ్యారు చరిత్రలో మనుషులు నిస్వార్థత కొరకు, అంత ఉరికేం కాలే, సన్యాసులు కావాల్సి వచ్చింది. నిజమే. అందుకోసమే ఈ మార్గం చాలా ఇరుకండి, చాలా ఇరుకు. అందుకోసం గోధుమలు అయ్యేవారు చాలా కొద్ది, కానీ గురుగులు మాత్రం చాలా ఉన్నాయట ప్రియమైన వాళ్ళారా. రైట్. ఇప్పుడు మనకు తెలియాల్సింది అదే. ఎక్కడ తెలుస్తుంది నేను గోధుమగా ఉండిపోతున్నానా గురుగ్గా అవుతుందని ఎలా తెలుస్తుంది? కొంతమంది వ్యక్తులతో ట్రావెల్ చేద్దామండి ఈరోజు, వాళ్ళ నుంచి కొన్ని లెసన్స్ తీసుకుందాం. అవన్నీ తీసుకొని వెళ్ళి మన ప్రాథమికమైన విషయాల దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేసుకుందాం ఈరోజు. ఇబ్బంది ఏం పెట్టను. ఒకసారి లూకాసు వార్త 18లోనికి రండి. బాగా తెలిసిన వ్యక్తి, ఒకరోజు చర్చ్లో చాలా మాట్లాడుకున్నాం, మళ్ళీ కూడా మాట్లాడుకుందాం ఆ వ్యక్తితోనే. లూకాసు వార్త 18. ఎందుకు ఇతన్ని పట్టుకొస్తున్నానంటే ఒక విషయంలో చాలా పెక్యులర్గా ఉన్నాడండి ఇతను. ఆ పెక్యులారిటీ దరిద్రం పాడుగాను మీకు నాకు చాలా దగ్గరగా ఉంది, అది సమస్య ఇక్కడ. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఎవరు అంటే అధికారిగా ఉన్నటువంటి యవనస్తుడైన ధనవంతుడు. గుర్తొచ్చిందా గతంలో మాట్లాడుకున్న శర్మన్? బాగా ఇంట్రెస్టింగ్గా ఉండే కదా. ఈరోజు కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం అతని గురించి. లూకాసు వార్త 18వ అధ్యాయం 18 నుంచి కొన్ని వాక్యాలు చదువుతున్నాను. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవ్వడు సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యం నుండి వీటన్నింటినీ అనుసరించుచునే ఉన్నాను నేను. ఇతను ఎందుకు పిక్ చేసుకున్నాను మళ్ళీ అని అంటే, ఇతనికి ఫండమెంటల్స్ తెలుసు,
ఆ తర్వాత ఉన్న ఫర్దర్ లైఫ్ కూడా తెలుసు ప్రియమైన వాళ్ళారా. ధర్మశాస్త్రానికి సంబంధించినట్టు కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయండి. 10 ఆజ్ఞలను పట్టుకొని దిగాడు ఒక 40 రోజుల తర్వాత మోషే గారు. ఆ 10 ఆజ్ఞలు చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 613లో 10 తీసేయండి, 603 తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ అయింది ధర్మశాస్త్రంగా. 613 ఆజ్ఞల్లో మొదటి 10 పట్టుకొని వచ్చాడు. ఈ 10 మనం ఫాలో అవ్వాలి. చాలా సీరియస్గా ఉండండి ఆ రోజు అట్మాస్ఫియర్. వచ్చేవారం మనం మాట్లాడుకుంటాం ప్రియమైన దాని గురించి, కొంత మనం మెడిటేట్ చేయాలి. అందుకోసం ఆయన మళ్ళీ ఈరోజు మెన్షన్ చేస్తున్నాను. వచ్చేవారం కొంచెం లోతుగా చూద్దాం. నిర్గమకాండం 32, 33 అధ్యాయాల నుండి. చాలా గంభీరంగా ఉండే ఆ రోజు పరిస్థితి. ఎంత గంభీరత అంటే డిసైడ్ అయిపోయాడు దేవుడు, మొత్తం చంపుతున్నాను నేను, ఇక మొత్తం చంపబోతున్నాను అంతే, నువ్వు ఒక్కనూ ఉంటావు అంతే. మళ్ళీ నోవహు జలప్రలయంలా ఉంటుందండి ఆ డే. అక్కడ భూమి మీద ఉన్న మనుషులందరూ పోతారంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు అబ్రహాము సంతానం నుండి వచ్చిన దాన్ని అంతటిని బట్టి రక్షణ ఉందండి. వాళ్ళనే తీసేస్తానంటే మిగిలింది ఉంటే ఎంత లేకపోతే ఎంత. కొంచెం వేరుగా మాట్లాడినా వాస్తవం అదే, అంతే. ఇంకా అక్కడి నుంచి దేవుడు మనల్ని చూస్తున్నాడు తప్ప వాళ్ళని దాటి మనల్ని ఏం చూడటం లేదు దేవుడు. మరింత దేవుడు మొత్తం వాళ్ళ వైపైనా మా వైపు చూడ్డా అంటే చూడు, ఎందుకు చూస్తాడు? ఈ దేశం వైపు ఇంకా అస్సలు చూడు. ఎందుకు చూడాలండి? అంత విగ్రహారాధన. కొద్ది నిమిషాలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మనమే మంచోళ్ళం కాదు, మనం కూడా చాలా ఫాలో అయిపోతున్నాం. మనం ఎన్నిసార్లు విన్నా, వాటిని మానుకోవాలని తెలిసినా, ఒక క్రైస్తవునికి చేయకూడని అని తెలిసినా కూడా ఈజీగా చేసేస్తున్నాం. వై? ఓకే, మనం ఇలా ఉన్నాం కనుక దేవుడు కూడా అలానే ఉంటాడు ప్రియమైన వాళ్ళారా. మీరే చెప్పండి. మీరు విత్తన పంట అంతట్లో అంతా కలిపే పెరిగింది అనుకోండి, 3 నెలలకోసారి 6 నెలలకోసారి సీజన్ వైజ్గా మందు దానికి సంబంధించిన నీళ్లు పెట్టడాలు ఇవన్నీ చేస్తారా చెప్పండి? పోయింది అంతే. ఇంకా దాని మీద రూపాయి ఇన్వెస్ట్ చేయడం వేస్ట్. అది ఎడిపోతే ఒక ఎగ్గుపులు వేస్తే అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అదే జరగబోతుంది ఎండింగ్లో. అదే జరుగుద్ది కూడా అండి. ఒక మనిషిగా మనమే ఒక చేతి పంట మీదనే ఒక ఆలోచనతో ఉన్నాం. ప్రయోజనం లేని దాని మీద ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఇంకెందుకు చేయాలి? రైట్, కరెక్టే. దేవుడు కూడా అదే చూస్తున్నాడు. మరి ఇప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు చంపేంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడు ప్రియమైన వాళ్ళ దేవుడు. కొంచెం నొప్పిగా ఉన్న నిజం అది. ఎందుకు చేయాలి? ఇప్పుడు మీరు ఉన్నారండి, ఊరికే చెప్తున్నాను, మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాను కానీ మొత్తం వేశారు, మొత్తం కలుపు వచ్చేసింది, మొత్తం పోయింది, నకిలీ విత్తేశారు, ఇది అయిపోయింది. ఇప్పుడు దాన్ని పాడు చేయాలన్నా కూడా కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. మీరు 4 రోజులు వదిలేశారనుకోండి, దాని టైం అయిపోతుంది, సస్తుంది, ఎండిపోతుంది, ఈజీ. మీకు అట్లా కనపడటం లేదా దేవుని వాతావరణం? మీలో నాలో మనకు తెలుసండి. సామెతలు 28 చదివినప్పుడు నిజంగా ఎన్ని మార్లు గద్దించినను అక్కడ ఉంటుంది క్లియర్గా. వినట్లేదు అనుకోండి, ఒకటే అంటారు, మరి హఠాత్తుగా ఒక దినాన్ని చచ్చిపోతామంటండి మనం. అది ఈరోజు చేయొచ్చుగా, చెయ్యడు. ఇప్పుడు మంచిగా కాదండి. ఒకసారి ఇలా ఆలోచిస్తాం. ఇందాక మనం ప్రామిస్లో చదువుకున్నాం కదా, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఎవ్వరూ నశింపవలని చేయింపక. ఎప్పుడు తెలుసు ఈ మాట మనకు? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి తెలుసు. ఇన్ని రోజులు ఏం జరిగింది మీలో నాలో? ఇన్ని రోజులు ఏం జరిగింది? ఈరోజు కొత్తగా మళ్ళీ నన్ను ఓర్చుకుంటున్నాడంటే నేను మారడానికి ఉంచుతున్నాడు. అంత ఎక్స్టెండ్ ఏం లేదంటే దేవునికి. మమ్మల్ని హోప్లెస్గా ఉండమంటే ఎవరికి హోప్ జనరేట్ చేస్తున్నాం చెప్పండి మనం? అయ్యా బాబాయ్, బిగినింగ్ నుంచి ఈరోజు మమ్మల్ని ఇట్లా అంటున్నాడు అంటే అనాలి కొన్ని రోజులు. ఎవరికి హోప్ జనరేట్ చేస్తున్నాం మనం? దేవునికి ఏమైనా నిరీక్షణ కలిగిస్తున్నామా? అవును, వీళ్ళు నా మాటలు వినగానే వాళ్ళ ఆలోచనలు మార్చుకున్నారు, వాళ్ళ తప్పులు సరిదిద్దుకున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి చెడుని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, సో అండ్ సో ఏమైనా హోప్ ఇస్తున్నామా? లేదు కదా. ఎగ్జాక్ట్లీ ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే నిర్మోహమాటంగా చెప్తున్నమాట. గురుగులు ఎక్కువ అవుతున్నాయి. అచ్చా, నిజంగా గుర్తుపట్టవలసిన విషయం అదేనండి. ఈ వ్యక్తికి ఫండమెంటల్స్ బాగా తెలిసాయి. లోక 18 పట్టుకొస్తున్నాను మళ్ళీ. ఫండమెంటల్స్ బాగా తెలిసాయి, చక్కగా ఫాలో అయ్యాడట. ఏదో ఇంకొంచెం అనిపించింది, వచ్చి అడిగాడు. అడుగుతున్న ప్రశ్న కూడా చాలా వ్యాలిడ్ క్వశ్చన్, వండర్ఫుల్ క్వశ్చన్. మళ్ళీ ఎవరు అడగలేదు. నిత్య జీవమునకు వారసునగుటకు నేనేం చేయాలి? ఇంటెన్షన్ చాలా బాగుందండి. ఉద్దేశం మంచిదే, బాగా వినండి. ఒక ఉద్దేశం ఎప్పుడు వాల్యూలోకి వస్తుంది అని అంటే దాన్ని ప్రాక్టీస్లో పెట్టినప్పుడు. మా జీవితంలో అలాంటిది లేదంటే ఎవ్రీ సండే ఇదేనండి మనది. ఎవ్రీ సండే ఇదే, ఎవ్రీ మండే కూడా అదే. ఎవ్రీ సండే ఏంటి? రైట్, ఇంక ఇప్పటి నుంచి దీన్ని వదిలేయాలి, చెడు మాట్లాడడం వదిలేయాలి, లేకపోతే చెడు చూడడం వదిలేయాలి, లేకపోతే ఉన్న వీళ్ళేమి కలిపి చెప్పడం వదిలేయాలి, లేకపోతే ఇప్పటి నుంచి భర్తను సన్మానించాలి, ఇన్ని రోజులు ఎలా పడితే అలా మాట్లాడాలి, లేదు ఈ రోజు నుంచి వదిలేయాలి, లేకపోతే భార్యను ఇన్ని రోజులు కోప్పడ్డాను గుర్తించలేదు, లేదు దేవుడికి గద్దించండి, ఇప్పటి నుంచి ప్రేమించాలి. ఎవ్రీ సండే ఇదేనండి.
ఎవ్రీ మండే కూడా సేమ్ స్టోరీ. ఎవ్రీ మండే కూడా సేమ్ స్టోరీ. మీరు చెప్పండి, ఇంకెక్కడిది ఈ పర్పస్ నిలబడడం? సండే మన హృదయంలో పెట్టుకుంటున్న ఉద్దేశంలన్నీ ఇంకెందుకు? అంతే కదా. నిష్ప్రయోజనం అవటం లేదా? విసుగు రావటం లేదా మీకు? నాకు అలవాటైపోయిందంటారా? వద్దు ప్రియమైన వాళ్ళారా, అది మంచి స్థితి కాదు. ఈ వ్యక్తి వచ్చాడు, అడిగిన తర్వాత ఉద్దేశం బాగుంది, నిత్య జీవమునకు వారసునవుటకు నేనేం చేయాలి? ఓకే, ఇగో ఇది నువ్వు అనుసరించవలసింది అని ఒక ఇంప్లిమెంటేషన్ చెప్పేశాడు ప్రభు. ఇబ్బంది పడ్డాడు. ఈ వ్యక్తి నుంచి నేర్చుకోవాల్సిన ఒక 3 విషయాలు మళ్ళీ మీ హృదయానికి తీసుకొని వస్తాను. ఇతనిలో అది చూడగలమండి. క్వశ్చన్ అయితే ఆత్మానుసారంగానే ఉంది, కానీ పాపం ప్రాక్టీస్ ఎప్పుడైనా వాళ్ళారా శరీరానుసారంగా ఉండిపోయింది అతనిలో. ఏంటి అతనిలో ప్రాబ్లమ్స్? అతనితో ప్రాబ్లమ్స్ ఏంటి? ఇతనిలో ఉన్న ప్రాబ్లమ్సే మనలో కూడా ఉన్నాయి. ఇతనిలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలే మనలో కూడా ఉన్నాయి. ఒక క్రైస్తవునిగా మారిన తర్వాత మనకు కూడా ఒక క్రిస్టియన్ ఫండమెంటల్స్ తెలుసండి. ఈరోజు ప్రేయర్ తెలుసు, బైబిల్ రీడింగ్ తెలుసు, ఫెలోషిప్ తెలుసు, లేకపోతే దేవుని రెస్పాన్సిబిలిటీస్ ఆయన అప్పగించిన పనులు చేయడం, లేకపోతే మన కష్టాన్ని దేవునికి సమర్పించడం, లేకపోతే ఇంకొకరికి సహాయం చేయడం. అన్నీ మంచి విషయాలు కదా, మనకి ఫండమెంటల్స్ అన్నీ తెలుసు. బట్ ఈరోజు ప్రాక్టీస్ ఎక్కడుందో ఆలోచించండి. ఎక్కడి వరకు వచ్చింది ప్రాక్టీస్? అపోజిట్ వెళ్తుందా? ఏమైనా అపోజిట్ వెళ్తుందా? వచ్చాడు ప్రభుని. బాగా జాగ్రత్తగా వినండి. ఇతనిలో కనపడేటువంటి మొట్టమొదటి మైనస్ ఏంటి అని అంటే, మనకు చాలా దగ్గరగా ఉన్న మైనస్, ఇతను దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్న వ్యక్తి అండి. మొదటి విషయం అర్థం చేసుకోండి సున్నితంగా. ఇతనిలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఫస్ట్ ప్రాబ్లం, దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్న వ్యక్తి. ఏంటి దాని అర్థం? ఊరికే చెప్తాను, మీ మూడు కొంచెం చేంజ్ చేయడానికి. భర్త సీరియస్గా భార్య దగ్గరికి వెళ్ళి నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అన్నాడు అనుకోండి, వాతావరణం బాగుంటుంది అనుకుంటున్నారు ఇంట్లో? వేరే తిరిగి ఉంటుంది. ఎందుకు? క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. అప్పుడు సీరియస్గా వారిగా అవునండి, నేను కూడా నిన్నే ప్రేమిస్తున్నాను, నేను కూడా సేమ్ భర్తలానే అప్రోచ్ అయిందని. ఇంకా అయిపోయింది డిస్టర్బెన్స్. ఇతని ప్రాబ్లం ఏంటంటే, ఇతని జీవితంలో చాలా వాటిని అనుసరిస్తున్నాడు, వాటితో పాటు దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాడు. ఎక్కడ దగ్గర సంబంధం ఉన్నట్టుగా ఉంది కదా. మనలానే ఉన్నాడు, మనం ఆయనలానే ఉన్నాం. మనం దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాం, పక్కన ఉన్నదేంటి? లోకాన్ని కూడా ప్రేమిస్తున్నాం అండి. అదే కదా సమస్య. ఊరికే కాదు, నేను కూడా ఇక్కడ నిందితుడిని లేకపోతే అపరాధిని. ఏ విషయంలో అంటే, నిజంగా ఒక్కసారి మన కళ్ళ ముందున్న లోకంలో ఈ మధ్యకాలంలో అస్సలు మీ మనసుకు నచ్చక, మీ మనసు నొచ్చుకొని నిజముగా ఒక పూర్ణమైన బాధతో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ఇది నా దృష్టికి అస్సలు నెమ్మదిగా అనిపించలేదు దేవా, ఇది జరగకుండా చెయ్యి లోకంలో మనం ప్రార్థించింది ఒకటన్నా ఉందా? లేదు ప్రియమైన వాళ్ళారు. వై? ఎందుకు లేదు? మనకు దగ్గరగా ఉన్నదే ఉంది అక్కడ. సో మనకు ప్రాబ్లం లేదు దాంతో, అంతే కదా. ఇంకెప్పుడు అడుగుతాం చెప్పండి? ఇంకెందుకు అడుగుతాం? నీ రాజ్యము వచ్చునుగా, కానీ ఇంకెందుకు అడుగుతాం చెప్పండి? మనకు అనుకూలమైన రాజ్యమే. ఎవ్రీ సండే మేము చర్చిలో చేస్తున్నాం సంఘ పాద్రి గారితో అంటే, ఇంటికాడ చేయడం మానేసామని వారానికి ఒక్కసారైనా చేస్తారని నేర్పిస్తున్నారు. అవును, అంతకుమించి ఏమంటాం చెప్పండి? ఆ రిసైటేషన్ ఏమంటాం మనం? ఆయన ఉచ్చరిస్తున్నప్పుడు తిరిగి ఉచ్చరించేదాన్ని ఏమనాలి చెప్పండి? ఇంకా మన కళ్ళ ముందున్న వాటిని చూసి ఇది ఉండతగంది, ఇది జరగకూడదు, ఇది నెరవేరకూడదు, సో అండ్ సో అనిపించి అది దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది లోకంలో ఇక మారేటట్టుగా లేదు, నువ్వు వస్తేనే మారుతుంది, నువ్వు త్వరగా రాము అడగాలి అని అంటే మన మనసును అలగాలి కదా. భక్తులు అడుగుతున్నారట, మనం చదివాం కదా, 5వ ముద్రను విప్పగానే కొంతమంది పరిశుద్ధుల ఆత్మలు కనపడ్డాయి. వాళ్ళ ఆరోపణ ఏంటో తెలుసా? ఏమంటే వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి దీని నుంచి ఎప్పుడో స్వతంత్రులు అయ్యారండి. వాస్తవంగా మాట్లాడాలంటే అంతే కదా. మరణించారంటే ఇక్కడితో ఇంకేం సంబంధం లేదు, ఇక్కడున్న అవినీతితో సంబంధం లేదు, ఇక్కడున్న చెడుతో, ఇక్కడున్నటువంటి దుర్మార్గతతో, దేంతో కూడా. వాళ్ళకేం ప్రాబ్లం అండి భూమి మీద జరిగితే? మీకు పాయింట్ అర్థమవుతుందా? వాళ్ళకేం ప్రాబ్లం? నాదా సత్యస్వరూపి ఇంకెందాక ఉండనిస్తావు. ఎందుకు అడగాలి వాళ్ళు? అసలు ఆ ప్రేయర్ ఎవరిది చెప్పండి? ఆ ప్రేయర్ ఎవరిది అవుతే మీది నాది అవ్వాలి. ఎందుకంటే నేను ఇక్కడ బతుకుతున్నాను కనుక, ఈ పరిస్థితులు బాగాలేవు దేవా, మీరు నేను అడగవలసిన ప్రార్థన ప్రియమైన వాళ్ళరా. మనీ సైలెంట్ అయ్యాయి, అక్కడ ఉన్న పరిశుద్ధులు అడుగుతున్నారట. ఏంటిది? నేను దేవుని కూడా ప్రేమిస్తున్నానన్న నేచర్కి చాలా దగ్గరున్నాం మనం. దగ్గరున్నాం ఏంటి? అతికింది మనతో, అతికిపోయింది. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి మొదటి ప్రాబ్లం అదే ప్రియమైన వాళ్ళరా. అందుకోసమే
తన మనసు అక్కడే ఆగిపోయిందండి. నీ మనసు, నా మనసు ఎక్కడ ఆగింది? నిజంగా శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు అక్కడే ఆగిందా? ఆత్మానుసారమైన స్థితికి వెళ్ళిపోయిందా? ఒక విధంగా దేవునితో ఎన్లైన్మెంట్ అండి. ఆ దేవునితో అనుసంధానమైనటువంటి జీవితంలో ఏముందంటే ఆత్మానుసారమైన మనస్సు ఉన్నది ప్రియమైన వాళ్ళారా. అంత సులువని నేనేం చెప్పడం లేదు, కానీ కోరుకోవటం లేదని మాట్లాడుతున్నాను మీతో. అంత సులువు కాదు నిజముగా. అది ఒక వెతుకులాటతో కూడిన జీవితం అండి. నిరంతరం తడులాడవలసిన జీవితం ఆత్మానుసారంగా బ్రతకడం అనేది. మీరే చూడండి, అప్పుడప్పుడు న్యూస్ ఆర్టికల్స్ వస్తుంటాయి కదా. మన కూడా రీసెంట్గా వచ్చింది, సడన్గా ఒక ఊరు మొత్తం ఓపెన్గా ఉన్న ల్యాండ్కి వెళ్ళి దోలాడుకోవడం మొదలు పెడుతున్నారు. మళ్ళీ ఏమైంది అంటే ఎవరో ఒకరు పుకారు చెప్పారట వజ్రాలు దొరుకుతున్నాయని. ఇక పోయారండి, చిన్న స్పార్క్కు ఆగడం వెతకడం. నిజంగా ఓమ్ని వ్యాన్లు, ఇంకొక వ్యాన్లు తారాలు పట్టలు పట్టుకొని బయలుదేరుతాం. ఎక్కడ చలుక్కున్నా అక్కడ ఆగుతున్నారట. ఈ కథం ఇంకా అటాక్ అంతే. ఇక తవ్వడం. ఎక్కడ చూసినా గుంతలేనండి. ఎందుకు అంత వెతుకులాట? ఎందుకు? రేరెస్ట్ కనుక. అరుదు ఇక్కడ దొరకడం. ఎప్పుడో తాతల పూర్వం దొరికాయి, మళ్ళీ ఇప్పుడు ఎవరో అన్నారు, ఇక పోయి వెతుకుతున్నారు. ఓకే అంత కష్టమా అరుదులో వెతకడం? రైట్. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఒక ఈ పాపపు లోకంలో ఒక ఆత్మానుసారమైన జీవితం బ్రతకాలి అని అంటే అంత అరుదండి, అంత అరుదు. మన ఒక సేవకుడు అన్నాడు ప్రియమైన వాళ్ళారా, ఒక నిమిషం, ఆయన అన్నమాట ఏమిటి అని అంటే, ఒక అరుదు ఉందనుకోండి, అరుదైంది, రేర్, చాలా యూనిక్ అండి, ఇది మళ్ళీ దొరకదండి. ఎంత బాగా చూసుకుంటామండి కదా. రక్షణ అరుదండి నిజంగా. ఈరోజు మన కేరేది అక్కడ దొరుకుతుందనుకుంటున్నారా మీరు? యేసుక్రీస్తు కాకపోతే ఇంక 100 మంది ఉన్నారనుకుంటున్నారా? ఆస్కారమే లేదండి అస్సలు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న ఆజ్ఞలో ఇంకా లోతుకు వెళ్తూ వచ్చే మీనింగ్ ఏంటంటే, నా పక్కన కూడా ఇంకెవరు లేరు. ఇప్పుడు భూమి మీద 100, 1000, 1,00,000 కోట్ల మంది ఉన్నారని నో నెవ్వర్, నా దరిదాపులకు కూడా తేవద్దు మీరు. నా కింద కాదు, నేను ఒక్కడనే, నా పక్కన కూడా ఇంకెవరు లేరు. అంత అరుదండి మనం నమ్మిన దేవుడు. ఏది మన ఆలోచన? ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అనంటే, ఓకే వచ్చి అడుగుతున్న దాంట్లో తన మనసులో కనపడుతుంది ఏమిటి అంటే, ఎందుకంటే ప్రభు చెప్పగానే ఆయన రెస్పాన్స్ వేరేగా ఉందండి. అప్పుడు అర్థమైంది, ఓకే వదులుకొని ఇవే మనసులో పెట్టుకున్నాడు, అందుకోసమే వీటిని ప్రేమిస్తున్నాడు, ప్రభువును కూడా ప్రేమిస్తున్నాడు. మనం కూడా చూడండి, వదులుకొనేవి ఇంకా అలానే పట్టుకొని తిరుగుతున్నాం అండి. ఎందుకు? వీటిని ప్రేమిస్తున్నాం, దేవుని కూడా ప్రేమిస్తున్నాం. అచ్చా, శరీరానుసారమైన మనసు, ప్రకృతి సంబంధం. మరి చర్చిలో ఎక్కడ సండే చర్చిలోనే కూర్చుంటాం కాదనటం లేదండి. మనమని ఇక్కడ కూర్చుంటాం. ఈ వ్యక్తి ఎవరి ముందు నిలబడ్డాడో తెలుసా? సాక్షాత్తు ప్రభు ముందు నిలబడ్డ వ్యక్తి. అయ్యో ఇంత దగ్గర పోయినాడు, వదిలే విషయంలో చాలా దూరం పోవాలి కదండి, పోలేకపోయాడు. సమృద్ధి అండి అతని దగ్గర. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే, అతని వైపు నుంచి ఎలా ఉంది అని అంటే, అటు స్పిరిచువల్గా కూడా రిచెస్గానే ఉన్నాడండి ఆయన. తెలుసా? వచ్చి అడిగిన మాట ఏమిటి? నాకు కొదవేమిటి? ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు? ఒకసారి అటువైపు కూడా చూద్దాం, నెగిటివ్ పర్స్పెక్టివ్లో. నిజంగా ఒక భౌతికంగా తనకున్న ధనవృద్ధితో ఏ విధంగా అయితే సమృద్ధిలో ఉన్నాడో, తను ఫాలో అవుతున్నటువంటి తన ఆలోచనలతో ఆ విషయంలో కూడా సమృద్ధిగా ఉన్నాడు. బాగా వినండి, ఆత్మీయత అనేదండి 2 రకాలుగా కనబడుతుంది. 2 రకాలుగా. మొదటి రకం ఏంటంటే, మీకు నాకు అర్థమైన ఆత్మీయత ఒకటి ఉంది. రెండవది ఏంటంటే, దేవుడు కోరుకున్న, లేకపోతే దేవుడు నిర్దేశించిన, లేకపోతే దేవుని ఆలోచనలకు దగ్గర ఉన్న ఆత్మీయత ఇంకోటి ఉందండి. మన సమస్య ఏంటో తెలుసా? మనకు అర్థమైన ఆత్మీయతే దేవుని అనుకుంటుంటామండి. ఇదే మన ప్రాబ్లం. ఇక్కడికి ఎదిగేసరికి మనలో ఏముంటుంది అంటే, మనలో ఉన్నటువంటి ఆ కొరత తెలియదు ప్రియమైన వాళ్ళ, సమృద్ధిగా ఫీల్ అవుతుంటామండి. ఎవరినో ఎందుకనాలి, నేనే ఉన్నాను అనుకోండి, నా ప్రసంగం చూడు, నా బైబిల్ రీడింగ్ చూడు, ఎందుకంటే నాకు తెలిసినంతలో నేను ఎంత ఉన్నాను, ద బెస్ట్ ఉన్నాను. అచ్చా రైట్, ఓకే, మిమ్మల్ని మీరు పెట్టుకొని చూసుకోండి. మన వరకు మనం ఏమనుకుంటున్నామంటే, ఓకే సమ పర్సన్తో నేను చాలా బెటర్ కదా వాళ్ళతో పోలిస్తే. ఇది మనం అనుకుంటున్న ఆత్మీయత లేదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు కోరుకున్న దగ్గర కదా మనం చేరవలసింది. అందుకోసమే ధనవంతుడైన ఆ యవనస్తుడైన అధికారి రాగానే అతనిలో సమృద్ధి అనుకుంటున్నాడు, కానీ ప్రభు అతనిలో కొరతను చూస్తున్నాడండి. నీకు ఒకటి కొదవగా ఉన్నది. ఏమైండొచ్చు ఇతని కొదవ?
ఇతని కొదవ ఏమై ఉండొచ్చు చెప్పనా? ఇతనిలో ఉన్న కొదవ సమర్పించుకునే హృదయం లేదండి, లేకపోతే సాక్రిఫైస్ హార్ట్ అంటాం కదా, అది లేదు ప్రియమైన వాళ్ళారా. మీకు ఈ రెండోది ఏమైనా దగ్గరగా అనిపిస్తుందా? అనిపించి తీరాలి. చాలా రోజుల క్రితం, గతంలో కూడా చెప్పుండొచ్చు, లాక్డౌన్ పీరియడ్లో ఒక డెస్పరేటెడ్ టైంలో సేవకుని ప్రసంగాలు వింటున్నప్పుడు చాలా ఒకటి కాదండి, చాలా వింటుండే. ఒక సేవకుని మాట చాలా బలంగా తగిలిందండి. ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ఆయన అన్న మాట ఏమిటి అని అంటే, నీ అర్పణ ఏంటో నాకు చెప్పు, నువ్వు ఏ మేరకు క్రైస్తవునో నేను చెప్తాను అన్నాడు ఆయన. నువ్వు క్రైస్తవునో కాదో నాకు ముందు నీ అర్పణ ఏంటో చెప్పు, ఏ సాక్రిఫైస్ ఉంది నీ లైఫ్లో, దాన్ని బట్టి నేను నిర్ధారణకు వస్తాను నువ్వు అసలు క్రైస్తవునో కాదా. ఒక మూమెంట్ షాక్ అయ్యానండి. అరే నేనేంటి బాప్తీసం అనుకున్నాను, చర్చ్కి పోవడం అనుకున్నాను, ఒక చర్చ్లో మెంబర్షిప్ అనుకున్నాను, సో XYZ అనుకున్నాను. మీతో అన్నాను కదా, మేబీ ఇక్కడ కూడా ఇలా చెప్పుకోవాలేమో, మనకు తెలిసిన క్రిస్టియానిటీ ఒకటి ఉంది, దేవుడు కోరుకున్న క్రిస్టియానిటీ ఒకటి ఉంది ఏమో అనాలేమో. మనకు తెలిసిన క్రిస్టియానిటీ ఏంటి, నేను బాప్తీసం తీసుకున్నాను, ఒక చర్చ్కి మెంబర్ అయ్యాను, మా చర్చ్లో ఇవి జరుగుతాయి, మా చర్చ్ అందరి చర్చ్ల కన్నా బెటర్, మా చర్చ్లో మంచి టీచింగ్ ఉంది, బ్లా 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 మనం ఫీల్ అవుతున్నాం. కొన్ని ఉన్నాయి కదా, ఇది మనకు తెలిసిన క్రిస్టియానిటీ ఏమో. దేవుడు కోరుకుంటుంది ప్రియమైన వాళ్ళ, ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా, అర్పణలతో నిన్న క్రైస్తవ్యం. అందుకని ఆదిమ సంఘానికి టైటిల్స్తో గొడవ లేదండి, డాక్ట్రిన్స్తో గొడవ లేదు. ఎందుకంటే ఒకే ఒక చర్చ్ ఉంది అప్పుడు. ఆ చర్చి సంపూర్ణంగా దేవుని దృష్టికి ఎన్నికైంది. ఎందుకంటే ఎవరిని ముట్టుకున్నా అర్పణ కనపడుతుందండి. నిజంగా ఒక సమర్పణ ఉంది వాళ్ళ జీవితంలో, చాలా సాక్రిఫైజెస్ ఉన్నాయండి. వాటికి దూరంగా వచ్చేసాం, క్రైస్తవ్యాన్ని బిల్డ్ చేసేసాం. ఈ క్రైస్తవ్యం లోకం అంతా విరుచుకుపోయిందండి, మొత్తం వ్యాపించిపోయి ఇప్పుడు పోటీ ప్రియమైన వాళ్ళారా. ఎలాంటి పోటీ సాగుతుంది అని అంటే, ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న వాళ్ళు రిచ్గా ఉన్నారా, ఈ సంఘంలో ఉన్నవారు రిచ్గా ఉన్నారా, అమ్మో ఈ సంఘంలో ఇంకా డే బై డే మనం పూరైపోతున్నాం అంటే వెంటనే చర్చ్ మార్చాలి. ఎందుకంటే ఆ చర్చ్కి పోగానే అన్ని అడ్వాంటేజెసే, ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎదుగుదల ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఇల్లు వచ్చేసాయి, కార్లు వచ్చేసాయి, పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు. మీరు చూడండి ఏ చర్చ్ బిల్డ్ అవుతుందో మీరు చెప్పండి. మా చర్చ్లో నుండి దేవుని కొరకు యథార్థంగా బతుకుతున్నందుకు ఎన్ని కోల్పోయామని సాక్ష్యం చెప్పే సంఘాలు లేవు ప్రియమైన వాళ్ళారా. వచ్చినందుకు ఇవన్నీ పొందుకున్నామని సాక్ష్యం చెప్పే సంఘాలే ఉన్నాయి. ఏ చర్చ్ ఇది? నువ్వు లేకే నేను మాట్లాడతావు అని అంటే ఉండి మాట్లాడవలసిన వాళ్ళ మాటలు ఇవన్నీ. నిజం, నీకు ఒకటి కొదవగా ఉంది. ఆ కొదవలో ఏంటి అంటే, నేను నీతో ఇది కావాలని చెప్పగానే దాన్ని సమర్పించుకునేటువంటి హృదయం నీకు లేదు. మరి మన దగ్గర ఏ హృదయం ఉంది? మంది అదే హృదయం అయిపోయింది. ఈరోజు ఒకరోజు దేవుడు మన నుండి నీలో ఈ చెడు ఉంది అని ఒకరోజు మన మాట గురించి చెప్పొచ్చు, ఇంకో రోజు మన క్రియ గురించి చెప్పొచ్చు, ఇంకో రోజు మన తలంపు గురించి చెప్పొచ్చు, ఇంకో రోజు మన భౌతిక స్థితిగతుల గురించి చెప్పొచ్చు, ఇంకో రోజు మన అందం గురించి చెప్పొచ్చు, ఏవైనా ఉండొచ్చు, ఇంకొక రోజు మన ఆహారపు అలవాట్ల గురించి, ఏదైనా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మాట్లాడుతుండొచ్చు. నాకు ఇది నిన్ను బట్టి కొదవ అనిపిస్తుంది, దీన్ని వదిలే. మీరు చెప్పండి, మన రెస్పాన్స్ ఏంటి? వదిలేస్తాను ప్రభా, కానీ నాకు శక్తి సరిపోవటం లేదు, అనుకున్నాను, ఫెయిల్ అవుతున్నాను. పోరాటం ఉందా? లేదు కదా, లేదు ప్రియమైన వాళ్ళారా. ఇంకొక సమస్య ఏంటో తెలుసా అండి, ఇక్కడ మనకున్న వర్డ్స్లో మనం చూడగలం. ఒక మాట చూడండి, ఆయన గురించి చూపిస్తాను. 23 ఆ సిచ్యువేషన్స్లో ఆయన రెస్పాన్స్ చూడండి. ప్రభు చెప్పగానే సాక్రిఫైస్కి బదులు ఏం జరిగిందట? 23 అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడ్డాడు. వ్యసనం అంటే దుఃఖం అనుకోండి, ఇక్కడ స్మోకింగ్ డ్రింకింగ్ అట్లాంటిది కాదు, గ్రీఫ్, ఒక విధంగా దుఃఖం. చాలా ఏడ్చుకుంటూ పోయాడట. మీరు ఆ ఫ్రేజెస్ చూస్తున్నారా? పరిశుద్ధాత్మ మిక్కిలి ధనవంతుడు కనుక మిక్కిలి దుఃఖపడ్డాడట. అప్పుడు అనిపించింది, అయ్యో కొంచెం ధనవంతుడైతే బాగుండు, దుఃఖంలో కొంచెం కలిగేదేమో. అర్థమవుతుందా మీకు? ఈరోజు దేవుడు మనల్ని వదలమన్న వాటి దగ్గర ఈ వ్యక్తిత్వం కనబడుతుందండి. అమితంగా వాటిని అడాప్ట్ చేసుకున్నాం, వాటిలో మనం బాగా మనసు పెట్టుకున్నాం. ఇప్పుడు అవి వదలాలనగానే బాగా దుఃఖపడే పరిస్థితులు కనుక వదులుకోలేకపోతున్నాం. ఒకటా రెండా విషయాలు ప్రియమైన వాళ్ళారా. నాకు బాధ కలిగేది ఏమిటి అని అంటే, డే బై డే నేను క్రిస్టియన్ అవుతున్నానా అసలు, లేకపోతే లోక సంబంధం అవుతున్నానా? ఎందుకంటే నేను అసహించుకోవాల్సినవన్నీ కామన్ అయ్యే ఒక టైంకి వచ్చేసిందండి ఇప్పుడు మైండ్. పాత పరిశుద్ధ సేవకులు ఒక మాట అంటూ ఉండేదండి. ఆ సేవకుడు అన్నమాట ఏంటి, ఒకప్పటి అంటే మన పూర్వీకుల అపరిశుభ్రత లేకపోతే అపరిశుద్ధతే ఈ తరం పరిశుద్ధత కిందకి వచ్చిందట. ఒకప్పటి ఇమ్మొరాలిటీ, టుడే మొరాలిటీ అంటుంటాడని ఒక సేవకుడు. ఒకరోజు మన పూర్వీకులు అమ్మో ఇది 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 చేయతగంది, ఇది తప్పు, ఇది దుర్మార్గం అని ఒకరోజు అనుకున్నవి ఈరోజున్న మన సొసైటీలు ఎలా ఉన్నాయంటే అవి సబబే అనే తరానికి వచ్చేసాం మనం. నిజం తెలుసా?
అన్నీ మారిపోతున్నాయి. లోకంలో ఎలాగైతే మార్పు ఉందో క్రైస్తవంలో కూడా మనలో అదే మార్పా. ఒకప్పుడు అసహించుకున్నారండి వాటిని, ఈ ప్రభువుని నమ్మి ఈ ప్రభువులో నడిచిన వాళ్ళు. కానీ అదే ప్రభువుని నమ్మి అదే ప్రభువుతో నడుస్తూ ఈ తరంలో వచ్చిన మనం వీటిని చేయొచ్చులే, వీటిని కలిగి ఉండొచ్చులే, ఇవి ఉన్నా అవి మేనేజ్ చేయొచ్చులే. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? మిక్కిలుగా ప్రేమించాం, ఓకే ప్రభు వదులుకోమనగానే మిక్కిలుగా బాధపడుతున్నాం. మొదటి ప్రాబ్లం మనం చూసినట్టుగా, మొదటి ప్రాబ్లం అతనిలో ఒకటి కనపడుతుంది, రెండో ప్రాబ్లంగా ఇంకోటి కనపడుతుంది. ఇప్పుడు మూడో ప్రాబ్లం తెచ్చుకుందాం ప్రియమైన వాళ్ళారా. మూడో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇది ఇంకా బాగా బాధపడాల్సింది, మనకు బాగా దగ్గర ఉన్నది. మూడో ప్రాబ్లం ఏంటంటే ఇతనిలో ఉన్నది స్పిరిచువల్గా చాలా ప్రైడ్ ఉందండి ఇతనికి. ప్రైడ్ అన్నమాట కొంచెం హార్డ్గా ఉంటుంది, కానీ వాస్తవం మేబీ మనం బయటికి చూపించకపోవచ్చు. అతను అన్నమాట ఏంటంటే ఇవన్నీ నేను బాల్యం నుండే అనుసరిస్తున్నాను. ఈ స్టేట్మెంట్ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఈ స్టేట్మెంట్ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? లేదు బ్రదర్, నేను ఎవరితో ఇలా చెప్పలేదని మీరు అనుకుంటుండొచ్చు, అంతే కదా. ఉదాహరణకి మీరు ఆత్మీయంగా బాగుండాలంటే ప్రార్థన చేసుకోవాలి, చక్కగా బైబిల్ చదువుకోవాలి, సంఘ సహవాసానికి రావాలి, ఇలా మీతో చెప్పామనుకోండి, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అంటారా మీరు? అన్నారు కదా. ఎందుకు చేయటం లేదు కదా, కరెక్టే కదా. ఈ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే ఇవన్నీ నేను బాల్యం నుండే అనుసరించుతూనే ఉన్నాను. మీకు ఎప్పుడన్నా ఇలా అనిపించిందా అండి? ఒక దేవుని గద్దింపు విన్నా, లేకపోతే దేవుని ఒక వెలుగు సంబంధమైన మాట విన్నా, ఇది నాకు తెలుసులే అనిపించిందా? వానడుగులే మనవి కూడా అంతే, ఇంకా అయిపోయింది. ఒక మాట చదువుతానండి, చూడండి. కొరింథీయులకు రాస్తున్న, ఒక నిమిషం, కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 8 అనుకుంటాను, రైట్, అదే కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 8వ అధ్యాయం 2. ఒకడు తనకేమైనను తెలుసుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకనూ ఏమీయూ తెలుసుకొనినవాడు కాడు. మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి తెలుసా ప్రభులో? ఇవన్నీ నాకు తెలుసు, ఆ ప్రసంగం నాకు తెలుసు, ఈ కార్యక్రమం ఇది నాకు తెలుసు, దీన్ని హ్యాండిల్ చేయడం ఇది నాకు తెలుసు, అది నాకు తెలుసు. ఇది కాదటండి క్రిస్టియన్ బిహేవియర్. ఈ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? ముందు నీకేమైనా తెలుసు అంటే ఏం తెలియనట్టు నువ్వు ఫస్ట్ జీరోగా తీసుకోగలమా? ఇది తీసుకోగలమా? ఈ నేచర్ ఎలా ఉంటుందటంటేనండి, మన దృష్టిలో వీళ్ళు ఎన్నిక అంటే ఏ విధంగా గ్రేడ్స్ పరంగా మనకంటే చాలా చిన్నోళ్ళని తెలిసిన వాళ్ళ నుంచి ఒక దేవుడు చెప్పిస్తున్నాడని యాక్సెప్ట్ చేస్తామట ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే నేను ఏమి తెలియని వాడిని కదా, నేను ఇంకా ఏమి తెలియని అక్కడికి దిగాలటండి. అంత ఈజీగా రాదు. కానీ క్రైస్తవునిగా ఉన్నవాడు ఇది చేయబద్దుడు. చెబుతుందండి చిన్న వ్యక్తి కాదు, ఆ ధనవంతంతో. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు ప్రభువే చెప్తున్నాడు. ప్రభు చెప్తున్నప్పుడు ఒక మూమెంట్ తీసుకొని నిజమా అని ఆలోచించవలసిన వ్యక్తి, ఇవన్నీ నేను బాల్యం నుండే అనుసరించుతూనే ఉంటేని. అందుకోసమేనండి సమ్టైమ్స్ అండి మనకు సెర్మన్స్ పెద్దగా మింగుడు పడవు, ఎందుకంటే తెలిసిందే చెప్పాడు. 40 నిమిషాలు మంచి మొత్తుకుంటున్నాను, మీకు తెలియదా? తెలిసిందా? అంతా తెలిసిందే, ఇంకొందనుకుంటున్నారా మన మైండ్లో? ఒబే వాళ్ళని ఇంటెన్షన్ ఉందనుకుంటున్నారా? లేదు ప్రియమైన వాళ్ళారా. నేర్చుకున్నవాడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎవ్రీడే న్యూ డేనే అండి. ఎందుకంటే లెర్నింగ్ అనే ప్రాసెస్లో ఉన్నాడు కనుక. నిజం తెలుసా, మనంతా స్కాలర్స్ అయిపోయామండి క్రిస్టియానిటీలో. కూర్చున్న మీతోనే, నిలబడ్డ నాతోనే చెప్పుకుంటున్నా, స్కాలర్స్ అయిపోయాం. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? నేర్చుకునేది ఇంకేం లేదు, వినేది అంతకన్నా లేదు, నడుచుకోవాల్సింది ఇంకా అసలు సంబంధమే లేదు. వీఆర్ స్కాలర్స్ కదా. కొత్త నిబంధన పుస్తకం చెప్తే పాత నిబంధనలు వెతుకుతున్నాం కొంతమందిని. స్కాలర్స్, మనం పండితులం అయిపోయాం ప్రియమైన వాళ్ళారా. ఏ విషయంలో మీద మనసు ఉంచాల్సింది, ఏ విషయంలో మీదకి వెళ్ళిపోతున్నాం చూడండి డే బై డే. ఇదేనా రాకడకు ఎదుర్కోబోతున్నటువంటి సంఘం ఉండవలసింది? ఇదేనా ప్రభుత్వం ఉండబోతున్నటువంటి విశ్వాసం ఉండవలసిన జీవితము? నెవర్ కదా. మరి అయితే మార్పు తీసుకుందాం, మనం తీసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఇంకొక వ్యక్తి దగ్గర పోదామండి. ఈ వ్యక్తి కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తాడు మనకి, కాకపోతే ఈయన చాలా గుడ్ పర్సన్. అదే నా ప్రాబ్లం ఇప్పుడు చెప్పడం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఎవరు కనపడతారు ఈ అధ్యాయంలో అంటే? పేతురు, సీమోనుగా ఉన్నటువంటి పేతురు. ఏం జరిగింది సందర్భం అని అంటే, ఓ దగ్గర నుంచి బయలుదేరారు,
ప్రభు వాళ్ళతో లేడు. వాళ్ళ మధ్యలోనికి రాగానే సముద్రం వాళ్ళతో కొట్టబడుతుంది, పడవ మునిగిపోయేటట్టుగా ఉంది. 22, 14, 22 నుంచి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతట్లో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండను. ఎందుకంటే ఇంత ఎలోన్ టైం కోరుకున్నాడు ప్రభు అంటే, పైన బాప్తిసం ఇచ్చి యోహాను చనిపోయిన వార్త ఉంటుందండి. మేబీ దానికి సంబంధించి దేవుని దగ్గర విజ్ఞాపనకి వెళ్ళి ఉంటాడేమో అనుకుంటుంటాను నేను చదివినప్పుడు. కొంచెం ఎందుకో శిష్యులతో లేకుండా ఒక ఏకాంతమైన సమయం కావాలని కోరుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చూడండి 24. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, ఈ పదం చూడండి, భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఏంటి కొంచెం సమయం తీసుకొని ఆలోచించవలసింది అని అంటే, ఎవరు తెలుసా ఈ పీపుల్? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరో తెలుసా? ప్రభు తెలవనోళ్ళు కాదండి, ప్రభు తెలవనోళ్ళు కాదు. ఇంకా లిటరల్ వర్డ్తో చెప్పండి, చర్చ్ ఆ టైంకి అది, అంతే కదా. అపోస్తులు సంఘంగా ఉన్నారు. ప్రభు అంటే ఎవరు ఎరిగినారు? ఆయనతో నడిచిన వారు, తిన్నవారు, ఆయనతో నిద్రించిన వారు, ఆయన మాటలు విన్నవారు, ఆయనతో అన్నింటిని పంచుకున్నవారు. వెంటనే అన్న వర్డ్ ఏంటో తెలుసా? ఎలా అనగలుగుతామండి ఆ మాటని? మనకు ఆశ్చర్యంగా ఉంది కదా. మీరు నేను రోజు అంటుంది ఏంటి ప్రభుని? మరి ఈయన ఎక్కడన్నాం, ఎక్కడంటామో తెలుసా? మనం వదులుకోలేదు, వదలమంటాడు చూశారండి. అప్పుడు అనే మాట ఇదే, బయటికనం అంతే. నిజం తెలుసా, బయటికనం అంతే. మనలో నుండి బయలు వెళ్ళే మొర అదే. ప్రియమైన వాళ్ళారా, ఈయన భూతం నా పట్ల అంతే. ఇంకా ఈయన వ్యవహారం ఎట్లుంది అంటే, నాకు నచ్చినట్టుగా లేనే లేదు అసలు. అనిపించట్లేదా మీకు? ప్రాథమికమైన విషయాలే వదిలేసాం. ఏంటి ఇక్కడ వీళ్ళు వదిలేసిన ప్రాథమికమైన విషయం? ఫెయిత్ అండి. బాగా అలవాటైన పదం మనకు. నేను కూడా చెప్పడం సులువు ప్రియమైన వాళ్ళరా. నాకు పరీక్ష వచ్చిన రోజు నేను కూడా బయటపడతాను. కానీ ఇప్పుడున్న ఈ సందర్భాలను విమర్శ చేయటం కాదు, కానీ వీళ్ళని ముందు పెట్టి మనం నేర్చుకోవడానికి కదా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, వాళ్ళలో ఆ రోజు విశ్వాసం లేనందున అనుమానం వచ్చింది, భయం కూడా వచ్చిందండి. అనుమానంతో అన్నమాట ఏంటంటే, ఆయన భూతం అనుకున్నారట. ఆయన భూతము. మీరు చెప్పండి, అంటే మీ మైండ్లో వీడు మోస్ట్ ఈవిల్ క్యాండిడేట్ అని కొంతమందికి టైటిల్స్ ఇస్తుంటాం. బయటికి చెప్పంగానే కొంతమందికి ఇస్తుంటాం. ఎందుకు ఇస్తాను చెప్పండి? అఫెండ్ అవ్వద్దు, బట్ యూజువల్గా మన రిలేషన్స్లో కనపడుతుంటాయి. అమ్మ బాబోయ్, వీని దగ్గరగా పోవద్దు, వీని కలవద్దు, లేకపోతే వీనితో మాట్లాడిన మాట. ఇలాంటి టైటిల్ ఇచ్చి ఎందుకు పక్క పెడుతుంటాం చెప్పండి? ఎందుకు పెడుతుంటాం? వాడు మనకి లేని ఏదో కీడు చేసి ఉండాలి, ఇంకేదో జరిగి ఉండాలి. నాకు తెలియదు అక్కడ ఏం ఫీల్ చేయాలో. నిజంగా చూడండి, మనలో ఉన్నటువంటి లోకపు నడవడికను ఈ ప్రభు వదిలేయాలనగానే మన నుంచి బయటకు వచ్చేటువంటి సౌండ్ ఇలానే ఉంది ప్రియమైన వాళ్ళ. అంత కీడు చేసిండు మనకి ఈ ప్రభువు, అంత కీడు చేశాడా? ఎవరిని దోచుకున్నాడు చెప్పండి? నాకు అప్పుడప్పుడు ఏమాశ్చర్యం అనిపిస్తుంది అంటే, ఆయన వెంబడించిన అపోస్తులే నిలబడి ఒకరోజు అడుగుతారండి. పౌలు గారు ఎక్కువ అడుగుతాను, నేను మిమ్మల్ని దోచుకున్నాను, మీ మీద పడి సంపాదించుకున్నాను. నిజంగా ఆ స్టేట్మెంట్లు చదువుతున్నప్పుడు వండర్ అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఎక్కడ వండర్ అనిపిస్తుంది అంటే, అసలు రేపు ప్రభువు ముందు నిలబడేప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఆయన నన్ను? నిజంగా ఒకసారి ఎదుర్కోగలం రేపు ఆయన ప్రశ్నల్ని మనం. ఏం దోచుకున్నాను మీ దగ్గర నుంచి, నేను ఏం అడిగాను, నాకు మీరు ఏమి ఇచ్చారు? నిజంగా ఆ స్టేట్మెంట్స్కి ఆన్సర్ ఏముందండి అసలు? అప్పుడు సీరియస్గా నా మంత్లీ దశం భాగం ఇచ్చాను అని అంటే, దేవుడు మాట్లాడతాడు లేండి, మన అంతరంగంలో ఉన్నదంతా బయటికి తీసి వదిలేస్తాడు అనుకుంటున్నారా? ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ క్రెడెన్షియల్స్ పట్టుకొని పోయి ఏదో చూయించుకోవాలనుకుంటాం కదా. రేపు అచ్చా రా వస్తావు కదా, నువ్వు వస్తావు, మాట్లాడతాం. ఆ మాట్లాడే రోజు అన్నీ బయటకు వస్తాయి ప్రియమైన వాళ్ళారా. అందుకోసం అంటాడు హెబ్రీ 4 ఎప్పుడు చదివిస్తాం కదా, 12 ఎండింగ్లో ఉంటుంది, ఆయన కడపడిన సృష్టం ఏది లేదు. ఏమండి, ఈ ప్రభువు అలా నడుచుకుంటూ రాగానే ఫస్ట్ వచ్చిన వర్డే, ఓకే వాళ్ళు ఉన్న పరిస్థితులు, ఆ గందరగోళము, ఆ చీకట్లో ఇంకోటి అయి ఉండొచ్చు, అగ్రీ చేస్తానండి. నేను ఆ కాంటెక్స్ట్ నేను డినై చేయడం లేక వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ని పట్టుకొని వస్తున్నాను మీ దగ్గరికి. అవిశ్వాసం ఎంత పెద్ద పదం పలికించింది చూడండి. రెండోది భయం కలిగిందట. ఇంకో సందర్భం కూడా జరుగుతుంది కదా, ప్రభు నిద్రపోవడం, వాళ్ళు చనిపోతున్నామని కేకలు వేయడం, నీకు చింత లేదా అని అడగడం. ఆ మాట లిటరల్గా రాయబడి ఉన్నది. నీకు చింత లేదా? పోతే అందరూ పోతారు కదా, ఆయన మానవదారి కాదా? ఈయన మాత్రం బతికిపోయి వీళ్ళు మాత్రం చచ్చిపోయేటువంటి మధ్యలో ఏమైనా వ్యత్యాసం ఉందా వాళ్ళకి? ఎందుకు వచ్చింది అది? అవిశ్వాసం ప్రియమైన. ఎంత ఫండమెంటల్ అండి మనకు ఫెయిత్ అనేది.
చాలా ప్రాథమికమైన విషయం. కానీ ఈ ప్రాథమికమైన విషయం మీద ఆ తర్వాత మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా డిపెండ్ అయ్యింది క్రిస్టియన్గా. మీరు చూడండి, దాని విషయంలో చాలా స్లో డౌన్ అయిపోయాం. ఈరోజు మనలో కూడా చాలా వేవరింగ్ థాట్స్ ప్రియమైన వాళ్ళు. ఎంత వీక్గా మారిపోతున్నాము అంటే కొన్ని డిసైడ్ అయ్యే దగ్గర కూడా భయం అనిపిస్తుంది. తెలియకుండానే లోకాన్ని ఫాలో అవుతుంటామండి. ఈ మధ్య నన్ను బాగా బాధ పెట్టిన ఒక కాంటెక్స్ట్ చెప్పాలి. ఈ గ్రహణాలు ఇవి ఉంటాయి కానీ ఇవి కాగానే లోకంలో ఒక కట్టుబాటు ఉంది. అమ్మో, నిండు చూలాలు బయటికి రావద్దమ్మా. అచ్చా, రైటే. క్రైస్తవులు ఏమైంది మీకు? క్రైస్తవులు మనకేమైందండి? దారాలు కట్టుకొని తిరుగుతుంటాం, లేకపోతే చుక్కలు పెట్టుకొని తిరుగుతుంటాం. ఏంటి ఇవన్నీ? అవిశ్వాసపు గుర్తులు కావా? అవిశ్వాసపు గుర్తులు కావా? నిజంగా ఈ చర్చ్లో ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ రోజు నాకు అర్థం కాలేదండి. సంఘపాద్రి గారు ఒక మాట అనండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చ్లో వీటిని టాలరేట్ చేసేది లేదు. ఎస్, ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ఆ రోజు బలహీనమైన విశ్వాసం, ఈరోజు విశ్వాసంలో కొంత పరిమాణం దొరకగానే తెలుస్తుంది. సజీవుడైన దేవుణ్ణి నమ్మిన తర్వాత, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నమ్మిన తర్వాత ఈ పిచ్చి వీటి మీద పట్టుకొని మనం ఉండడం ఏంటి? అసలు ఉండడం ఏంటి? మీకు అనిపించటం లేదు ఒకరోజు కూడా నేను క్రైస్తవునని? చేయకండి, అయితే చేయొద్దు ప్రియమైన వాళ్ళారా. కొన్నిటిని ఎంకరేజ్ చేయకండి అసలు. చాలా కామన్ ఫెస్టివల్స్ అండి. మొన్న ఒక ఆయనది నేను విన్నానండి, నా మతి పోయింది అసలు. నా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. దీనికి అగెన్స్ట్ అని కాదు, కానీ సిచ్యువేషన్ వచ్చింది కనుక చెప్తున్నాను. ఏది ఉంది కదా, రక్షాబంధన్ క్రైస్తవులు చేయొద్దా చేయాలన్న దాని మీద ఒక వీడియో పెట్టారు. ఏం చెప్తారు ఈ సహోదరులని వింటున్నానండి. ఆయన ఒక మాట చెప్పాడండి, నాకు ఇప్పటికీ షాకింగ్. ఇంకా వెతుక్కుంటున్నాను. అంటే ఆయన నాకు తెలవంతే, ఆయనకు తెలిసింది ఏమన్నా ఇంకేమైనా వెలుగు ఉండని నేను అక్కడ పొరపడ్డాను. ఆయన అన్నమాట ఏంటి అని అంటే, నిరభ్యంతరంగా చేసుకోండి. మీకు చెప్పట్లేదు, ఆ వ్యక్తి మాటలు చెప్తున్నాను, మళ్ళీ చెప్తానంటే మీకు చెప్తాను. నిరభ్యంతరంగా చేసుకోండి. ఇంకా ఆయన నా ఒపీనియన్ ఏంటి అని అంటే, ఒక అన్న చెల్లెల మధ్య బంధాన్ని రిప్రజెంట్ చేయడంలో ఇంత గొప్ప సూచక, లేకపోతే ఇంత గొప్ప మీనింగ్ఫుల్ ఈవెంట్ అనేది ఈవెన్ బైబిల్లో కూడా లేదన్నాడండి. నేను స్టన్. అట్లా అంటే మరి చర్చ్కి ఇదే పెట్టాలి కదా దేవుడు, అంతే కదా? రక్షాబంధన్ పెట్టుకుంటే అయిపోయేది కదా. ఏం నేర్పాలనుకుంటున్నాం మనం? ఏం నేర్పాలనుకుంటున్నాం? ఇప్పుడు మన ప్రభువు మనకు భూతంగా దొయ్యాలి. అచ్చా అంటే లోకాల్లో ఉన్న వాటిని కాకుండా కొంచెం చెప్పాలి. అవి ప్రభువుకు వ్యతిరేకంగా ఉండాలి. వాటిని మనకు నచ్చేటివి చెప్పాలి. వాటిని ప్రభు చేయొద్దంటున్నాడు ఇంకొకరు చెప్పగానే ఏంటినా కొన్నేళ్ళు మనం సాగింది చాలదా అండి? ఒకప్పుడు మనం సాగింది చాలదా? ఎంత సంఘర్షణ ఉంటుంది. విగ్రహాల జోలికి పోవద్దన్నాడు దేవుడు, పోవద్దన్నాడు కదా. మనం పోయింది ఇంతకాలం చాలదా? ఒక మూర్ఖత్వానికి పరాకాష్ఠ చేరింది చాలదా? అలాంటివి ఇంకా పెరుగుతున్నాయి రాను చర్చ్కి. ఇక్కడున్న చర్చ్ అనే ఒకదాన్నే కాదు, మన చర్చ్ కూడా జాయిన్ అవుతుంది కేర్ఫుల్గా లేకపోతే. నిజము. ఓకేనండి, మీరు సండే నేను సండే చర్చ్కి వస్తున్నప్పుడు క్రిస్టియన్గా వస్తుండొచ్చు. మరి ఇంట్లో చేస్తున్న తతంగం అంతా ఏంటి? ఆ వ్యవహారం అంతా ఏంటి? మళ్ళీ ఆ లోకపు ఛాయలు కనపడటం లేదా? అందుకోసం సంఘంలో భయపడుతూ చెప్పేది. అప్పుడప్పుడు నిజంగా కొన్నిసార్లు నాకు నిద్రలో మెలకువ కూడా అనిపించే సంఘటన ఉంటుంది. ఏంటంటే మనకు తెలియకుండానే ఈ హిందూ దేశంలో పుట్టినందుకు దీని సనాతన ధర్మాన్ని మనం అందరం అంటించుకొని తిరుగుతున్నాను, నన్ను వదలట్లేదండి అన్నమాట. నిజంగా కనపడుతుందండి అడుగడుగున మనకి. భోజన పద్ధతుల్లో పెట్టుకున్నాం, కూర్చునే వ్యవహారంలో పెట్టుకున్నాం, మనుషులను చూసి దగ్గర పెట్టుకున్నాం. ఏంటి పిచ్చి మనకి? మీరు చూస్తున్నారు, ఒక ప్రాథమికమైన విషయాల పట్ల మనం నిర్దిష్టంగా లేనందుకు ఆ తర్వాత మన క్రిస్టియన్ లైఫ్ అంతా ఎంతగా మునిగిపోతుందో క్రమక్రమంగా. లోకం తెచ్చుకున్నాం ప్రియమైన వాళ్ళారు. ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక జస్ట్ మార్పుతో వదిలేదండి. రోమ 12:2 చెప్తున్నప్పుడు 12:2 చెప్పినప్పుడు మనలో రూపాంతరాన్ని కోరి ఉన్నాడు దేవుడు. బొద్దింక సీతాకోక చిలుక అవుతుందండి. సీతాకోక చిలుక అయిన తర్వాత దాన్ని బొద్దింక చేయడం ఇంపాసిబుల్ తెలుసా? చెయ్యలేము. ఇక చేస్తారా? చూస్తారా? అలాంటిది ఏమన్నా లేదు. మరి ఎలా అవుతున్నారు క్రైస్తవుడు ఈరోజు? ప్రభువులో ఒక నూతన సృష్టి చేయబడిన తర్వాత మళ్ళీ లోకంలో ఎలా ఉండగలుగుతున్నాం మనం? అచ్చా, రూపాంతరం చెందలేదు. అసలు రూపాంతరం అన్న విషయం మనకు అర్థం కాలేదు. ఎంత దూరం వెళ్ళిపోయాం చూసారా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మాట చదువుదాం అవసరం కనుక. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము నేరుగా 2వ వాక్యాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తే, కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి, అక్కడితో ఆపేయలేదు, రూపాంతరాన్ని కోరుతున్నాడు. చేంజ్ అనేది డిపెండబుల్ అండి, ప్రతిసారి మారుతూ ఉంటుంది కూడా. సమస్య దాంతో అది ఉంది. మార్పు అనేది ఎప్పుడు కూడా ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. అది మారగానే మనం కూడా మారుతుంటాం ప్రియమైన వాళ్ళారా. కానీ రూపాంతరపు స్టేట్ ఎలా ఉంటుంది అని అంటే, ఇంకొకసారి మారదండి కదే. ఒక్కసారి అక్కడికి చేరింది అని అంటే నెవర్.
దేవుడు ఒక క్రైస్తవునిగా మన విలువల విషయంలో అక్కడ చూడాలనుకుంటున్నాడు ఆయన. నిజంగా ఆ నీళ్ళ మీద సందర్భం దగ్గర అభ్యంతరపడిన పేతురు విశ్వాసంలో బలము నొందనందుకు ఆ అవిశ్వాసం పేతురుని ఎక్కడి దాకా నడిపించింది అంటే, ఒకరోజు ఈయనెవరో నేను ఎరగనని చెప్పేంతవరకు వెళ్ళిపోయిందండి. రీసెంట్గా ఒక సేవకుడు చెప్పిన మాట చాలా బాగా అనిపించింది. ఆయన అన్న మాట ఏంటి అంటే, ఎందుకు చెప్పుండొచ్చు పేతురు, ఎందుకు చెప్పుండొచ్చు. ఆయన ఒక మాట అన్నాడండి, మేబీ అది మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోమన్నాను, కానీ మన నేచర్ కొంచెం నాకు తెలిసింది అక్కడ. ఎందుకు చెప్పాడటంటే, అక్కడ ఉన్న క్రౌడ్ అంతట్లో అంతా ఆ జాలర్లు వాళ్ళే ఉండేసరికి, ఆ లోకల్ కల్చర్ ఉండేసరికి, ఆ లోకల్ వర్డ్స్ ఉండేసరికి ఈజీగా బయటపడదాం అనుకున్నాడట ఆయన. ఎందుకు ఈ మాట టచ్ అయింది అంటున్నాను అంటే, మనం కూడా చూడండి, మన మనసుకు దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో తొందరగా అండి మనలో ఉన్నటువంటి చెడుని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇక్కడ నేను బయటపడిపోకూడదు, ఇక్కడ నేను దొరికిపోకూడదు, మేనేజ్ చేయాలనుకుంటాను. ఆ మూమెంట్లో ఏదో ఒకటి మేనేజ్ చేసి బయటపడాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఈజీగా తెలిసిపోతాను, వీళ్ళ మధ్య నేను ఈజీగా తెలిసిపోతాను కనుక ఇక్కడ నేను బయటపడొద్దు అంటే ఇప్పుడు ఏదో ఒకటి బయటపడాలి. అట్లాంటి స్టాండ్ తీసుకుంటుంటామండి మనం కూడా. బాగా తెలుస్తుంటుందండి. ఒక క్రైస్తవునిగా మనం గట్టిగా పట్టుకునే కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాలు మనోళ్ళ దగ్గర, మన సొంతోళ్ళ దగ్గర పట్టుకునే దగ్గర వచ్చింది అనుకోండి, అయ్యో ఇప్పుడు నేను బయటపడ్డానంటే ఏదైనా జరగవచ్చు, నా దూరం అవ్వచ్చు, లేకపోతే నేను కోల్పోవచ్చు, ఇంకేదైనా జరగచ్చు. ఇక్కడ ఏదో ఒక స్టాండ్ తీసుకొని బయటపడితే చాలు. పేతురు కూడా అట్లా అనుకున్నాడట. ఆ సమయంలో తన నోట పలికిన ఎంత పెద్ద మాట అంటే, ఈయనెవరో నేను ఎరగను. ఎంత రిగ్రెట్ మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది తెలుసండి, మన లైఫ్లో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ దగ్గర బయటపడడం కంటే అప్పుడప్పుడు మన కాంటెంపరీ సిచ్యువేషన్, ఫ్యామిలీ మధ్యన, రిలేషన్స్ మధ్యన, అక్కడ మనం బయటపడడానికి కొంచెం అప్పటికప్పుడు నాన్ క్రిస్టియన్గా బిహేవ్ చేస్తాం చూడండి, అవి మనం తర్వాత చాలా రిగ్రెట్లోకి తీసుకెళ్తాయండి. చాలా బాధపడతాను, నిజంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. అలాంటి సంఘటనలు మనం తీవ్రమైన దుఃఖంలోకి తీసుకెళ్తాయి. చాలా పెద్ద పెద్దవి కావు, చాలా చిన్న చిన్నవి. ఒకసారి మీరు ఆలోచించాలి దీన్ని వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయనలో కనపడుతున్న ఆ విశ్వాసపు పరిమాణం ప్రియమైన వాళ్ళ ఆ రోజు ప్రభువుని ఎరగనని చెప్పేంతవరకు తీసుకెళ్ళిపోయింది. ఈ ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వచ్చి వీళ్ళని విమర్శ చేయడం ఉద్దేశం కాదు, కానీ ఎక్కువ సందర్భాలను వీళ్ళని ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన అనుదిన జీవితంలో ఉన్న పరిస్థితులు చాలా దగ్గరగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. దేవుని ప్రేమిస్తున్నాం, లోకాన్ని కూడా ప్రేమిస్తున్నాం. చూడండి ఆ వ్యక్తి, దేవుడు మీకు ఒకటి కొదువు ఉంది అంటే నిజమే. ఏం కొదువు అంటే దేవుని కోసం కుదులుకునేటువంటి మనసు ఈరోజు లేదు ప్రియమైన వాళ్ళారా. అసలు మనం పిలిచిందే శిలువ జీవితం కదా. ఎవడైనా నన్ను వెంబడింపగోరినాడలా తను ఉపేక్షించుకొని నిజంగా తను కలిగి ఉన్నదంతా వదులుకొని నన్ను వెంబడించన్న పిలుపు మనది. బట్ డే బై డే వదిలేసుకున్నాం, చాలా గట్టిగా పట్టుకుంటున్నాం, గొడవలు పెట్టుకుంటున్నాం, ఇంకేదో చేసుకుంటున్నాం. ఏమైనా సరే వదిలేది లేదండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నేచర్? ఇది క్రైస్తవ నేచర్ కాదు కదా. లోకంగానే ఉన్నాం, ఇంకా లోకంతోనే ఉంటామా? అయితే రేపు ప్రభుత్వం ఉండవు. మరి ఇంకోటి ఏం చూపెడుతున్నాడంటే, ఒకవేళ కొంచెం స్పిరిచువల్ లైఫ్లోకి రాగానే ఒక ప్రైడ్ అండి ఈరోజు మనకి. నాకు రాదా ప్రార్థన, నాకు రాదా ప్రసంగం, నాకు రాదా పాట, నేను ఇవ్వలేనా, నేను చేయలేనా, నేను చెప్పలేనా, నేను మాట్లాడలేనా, నేను పోలేనా? ఏంటి ఈ నేచర్ ఒకసారి ఆలోచించండి. కొంచెం ప్రైడ్ అండి ఈరోజు. ఆత్మీయంగా కూడా గర్వం తెచ్చేసుకున్నాం. ఇది మరీ కష్టం ప్రియమైన వాళ్ళరా. ఒక సేవకుడు దీని వెనకన్న బలమైన మాట ఏమిటంటే, ఆయన ఏమన్నాడంటే, లోకంలో ఉండి గర్వంతో ఉన్నవాడి కంటే ఆత్మీయతలో అనుకొచ్చి కొంచెం గర్వంతో ఉన్నవాడు మరింత శిక్షకు పాత్రుడట. పరిపూర్ణ గర్వంతో వాడున్నా ప్రభు దగ్గరకు వచ్చి కొంచెం గర్వంతో మీరు నేను తిరిగినా మనం ఎక్కువ శిక్షకు పాత్రలు అన్నమాట అండి. అక్కడే అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళ మన పిలుపు జీవితం ఎంత లోతైందో. ఇదంతా ఎందుకు మీతో మాట్లాడుతున్నా అంటే, ఒక చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యం 2లోనికి రండి ప్రియమైన వాళ్ళ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము బిగినింగ్ అండి. చర్చ్ బిగినింగ్ కదా, అన్నీ నూతన ప్రారంభం ఆ చర్చ్లో. నిజమే, ఆ నూతన ప్రారంభంలో మొట్టమొదటి ప్రారంభం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, నడిపింపు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ఇంత ప్రాథమికమైన విషయం చాలా నిర్లక్ష్యంలోనికి వెళ్ళిపోయింది. నిజంగా చర్చ్లో ఇది వెళ్ళిపోయిందని వెనక్కి. మీరు నేను మన సెల్ఫ్ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయిపోయి వచ్చేస్తున్నా. ఓకే, నేను ఈ వారంలో ఎంత పోర్షన్ టైం పెట్టాను, ఎంతగా రిఫర్ చేసుకున్నాను, ఎంత నోట్స్ తయారు చేసుకున్నాను. ఓకే, 1 hour సెర్మన్ అయిపోయింది, గంట అయితే అవసరం అయితే గంటన్నర కూడా చెప్పగలను, ఐకెన్ అనుకుని నేను వస్తున్నాను. పాటలు ఇవ్వగానే పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ పాట 10 సార్లు పాడాం, 20 సార్లు, 50 సార్లు పాడినాం. ఎంత ఈజీ, వాళ్ళు వస్తున్నారు. ఓకే, నడిపింప ఎవ్రీ సండే నేను నడిపిస్తుందే కదా. పాదిరి గారు ఆలోచించి వస్తున్నారు. విశ్వాసులు మనం ఎంత తక్కువ తిన్నామా? చర్చి పోవడం అంటే ఏంటి?
ఓకే, ఇంటికాంచి బయలుదేరినాము, అక్కడికి వెళ్ళాము, 9:30కి స్టార్ట్ అవుతుంది, 12:30కి ఫినిష్ అవుతుంది, ఒక ప్రసంగం ఉంటుంది, పాటలు ఉంటాయి, కానుకలు ఉంటాయి, ఓకే పలకరింపులు ఉంటాయి, ఇంత తింటాం, వెళ్ళిపోతాం. మీరు చెప్పండి, ఈ అబ్జర్వేషన్లో పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ ఎక్కడుంది? ఒక చర్చ్గా మిమ్మల్ని అడుగుతున్నాను, అందరిని అడుగుతున్నాను, ఈ ప్రాక్టీస్లో అసలు పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ ఏది? ఎర్లీ చర్చ్ ఎట్లా బిగిన్ అయిందో తెలుసా? ఆ 2వ అధ్యాయం చదువుతుంటే ఉజ్జీవం, ప్రియమైన వాళ్ళారా, వేదన చదువుతున్న ప్రతిసారి అసలు ఎలా ఉంటుంది ఉజ్జీవం అంటే? ఉజ్జీవం అంటే ఎలా ఉంటుంది? 2వ అధ్యాయం చదివి చూడండి. పొడవబడ్డారట మనసులో, మారాలన్న మనుషులు, ప్రియమైన వాళ్ళవి పొడుస్తున్నాం దగ్గరుండి. ఇప్పుడు జరుగుతుంది ఏం తెలుసా? మేము కూర్చొని పొడుస్తున్నాం, అయినా సరే అండి ఏమనాలి, పోక్ ప్రూఫ్ అనమాట మన అన్నీ. ఎట్లా అయిపోయినాయి? నువ్వు కూర్చున్నా దిగదు నాకు, నా హృదయం ఎట్లా తయారు చేసుకొచ్చున్నాను నేను, నువ్వు దింపుతావా? నువ్వు మామూలుగా గడ్డపార తీసుకొచ్చి దిగినా మాకు దిగద్దు. ఉజ్జీవం ఇది సంఘానికి ఉజ్జీవం అండి. ఇది మరణకరమైన స్థితి, ప్రియమైన వాళ్ళ. నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ ఏం మాట అండి సంఘానికి? అది సంఘానికి చెప్పే మాటేనా? సార్దీసు సంఘంతో అన్నాడు, అది మన సంఘమే రిప్రజెంటేటివ్గా ఉంటే ఆ ప్లేస్కి మీరు నేను ఈరోజు ప్రతినిధి అయితే మనతో చెప్పే మాటేనా? జీవం కలిగిన దేవుని నోట ఆ మాట పలుకుట మనకు దీవెన కాదు, ప్రియమైన వాళ్ళారా. ఓకే, బిగినింగ్ అలా ఉంది. మరి తర్వాత ఎలా ఉంది చర్చ్? ఓకే, ఇక 3,000 మంది కన్వర్ట్ అయ్యారు కనుక ఓకే 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 పోతే పోండి, మీరు చేసుకునే పనులన్నీ చేసుకోండి, మంచిగా సంపాదించుకోండి, కానీ 10వ భాగం మాత్రం మీరు ఎక్కడున్నా ఇక్కడికి పంపండి. యూజువల్ ప్రైజ్ కదా, ఎక్కడ పడితే అక్కడ వినపడే ప్రైజ్. అట్లా చెప్పింది అనుకుంటున్నారా ఈ చర్చ్? అట్లా చెప్పింది అనుకుంటున్నారా? నో, ప్రియమైన వాళ్ళారా, సచ్ బ్యూటిఫుల్ వర్డ్స్ అని చదవాలి. ఇప్పుడు మనం 2వ అధ్యాయము 41-42 వాక్యాలు మీరు చూడగలిగితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎందుకంటే ఈ 4 విషయాల మీద తర్వాత రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా బిల్డ్ అయింది కనుక ఒక క్రిస్టియన్గా మీరు విడిచిపెట్టకుండా సాగాలి. ఈ ఫండమెంటల్స్లో ఈ ప్రాథమికమైన విషయాల్లో ఇక విడిచిపెట్టద్దు, మీరు విడిచిపెట్టద్దు. ఎంత దగ్గరగా సాగాలి అని అంటే ఆ తర్వాత మొత్తం నిర్మింపబడుతుంది మీ జీవితం, నా జీవితం. నిజమేనండి, అసలు టీచింగ్ లేకుంటే ఒక క్రిస్టియన్గా ఉండడం మనకు తెలియదు, ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ చెప్తాను, త్రూ రీడింగ్ కూడా అండి అటైన్ చేయలేని లైఫ్ అండి ఇది. వి నీడ్ గైడెన్స్. అందుకోసం ఒక సేవకుడు అంటుంటాడు, ప్రియమైన ఒక సక్సెసర్ లేకుండానటండి క్రిస్టియన్ లైఫ్లో సక్సెస్ఫుల్గా మనం సాగలేమటండి. ఇక్కడ సక్సెసర్ అన్న దాంట్లో నాకు యేసుక్రీస్తుని పెట్టేసుకున్నా నేను సాగుతున్నానంటే మీకు ఎవరు చూపించాలి వెలుగుని? మీకు నాకు నా లోపం ఏంటో తెలుసా? మన ఓన్ లెన్సెస్తో చూస్తుంటామండి సత్యాన్ని. మన ప్రాబ్లం అది. మీ దగ్గర నా దగ్గర ఆల్రెడీ కొన్ని అద్దాలు ఉన్నాయి, ఆ అద్దాల గుండానే చూస్తామండి. సమ్ టైమ్స్ అందులో నుంచి వేరే రిఫ్లెక్షన్ కనపడ్డా వెంటనే తుడుచుకొని నా రిఫ్లెక్షన్లోనే కనపడాలి ఈ దేవుడు. ఈ దేవుడు నాకు వ్యతిరేకంగా కనపడ్డాడంటే ఇది వద్దే వద్దు. మీరు చెప్పండి, ఇంత ఎలోన్గా నేను లోన్ రేంజర్ అంటే ఏం రేంజర్ నీ బందా, ఏం కాదు నువ్వు. లేదు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆయన చూపెడుతున్న వెలుగును మనం అర్థం చేసుకోవడానికి బోధ చాలా ప్రామాణికం అండి, చాలా ప్రామాణికం. మనకు టీచర్స్ కావాలండి. అందుకోసం బైబిల్ కూడా ఎంత మనల్ని సజెస్ట్ చేసింది అని అంటే హెల్తీ ఫుడ్ కోసం ట్రై చేయండి, ఆరోగ్యకరమైన బోధన వెతుక్కోండి మీరు. అంత లేదా బైబిల్ మనతో? అంతే స్థిరంగా ఆరోగ్యకరమైన బోధ అవసరం, ప్రియమైన వాళ్ళారు. మీకు ఒక బాధపడే విషయం చెప్పాలి. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చిందండి చర్చ్కి, టోటల్ యూనివర్సల్ చర్చ్కు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ద ప్రామినెంట్ స్పీకర్స్ ఎవరైతే గొప్పగా దేవునిలో బలముగా సత్య సంబంధులుగా వాడబడ్డారో వాళ్ళే ఇప్పుడు ఏఐ వీడియోలు జనరేటెడ్గా తిరుగుతున్నాయట. ఏ విషయాల పట్ల? దేవుడు లేడని, లేకపోతే దేవునికి విరోధమైనవన్నీ వాళ్ళ ఫేస్ త్రూనే పలికిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏం పట్టుకుంటాం మనం? ఏం పట్టుకుంటాం ప్రియమైన వాళ్ళారా? ఇంత వీక్గా, ఇంత బలహీనమైన క్రైస్తవ్యాన్ని పట్టుకొని సత్యమును ఏం గుర్తించగలుగుతాం మనం? అందుకోసమేనండి అవకాశం ఉండగానే దేవుడు ఆయువు మనకి ఇవ్వగానే ఎంతగా తల మునకలు అవ్వగలమో బైబిల్ అంత అవుదాం. నా ఎన్నెవరు సమకూరుస్తారంటే మీరు నేను సంపాదించుకొని కట్టుకుంటుంది. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నదేవో నాకు తెలుసన్న దేవుడు ఆయన. ఎలాంటి దేవుడు నమ్మని తెలుసా? మనం పోయి అడిగితేనే మన రిక్వైర్మెంట్ తీర్చే దేవుడు అనుకుంటున్నారా మీరు? మీకు నాకున్న రిక్వైర్మెంట్ ఒకటేనండి, స్పిరిచువల్గా నేను బాలేను, ఆత్మీయంగా నేను బాలేను అన్నదే మన రిక్వైర్మెంట్.
దాని కొరకు మీరు బోధన వెతుక్కోండి, అవసరం ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనల్ని గద్దించి మనలో ఉన్నటువంటి తప్పును మనకు చూపించి దీనివల్ల నష్టాన్ని మనకు చెప్పి మన దుఃఖంలోనికి నడిపించి దైవ చిత్తానుసారమైన మార్పులోనికి నడిపించేటువంటి బోధ కావాలి. వెతకండి ప్లీజ్, అతికుండండి దానికి. రెండోది ఏంటో తెలుసా, ఫెలోషిప్లో ఉన్నారటండి వాళ్ళు, సహవాసము. అక్కడికి వస్తేనండి గుర్తింపు ఇస్తలేరండి, అక్కడికి వస్తేనండి వాళ్ళని వీళ్ళని పలకరియాలండి, అక్కడికి వస్తేనండి వాళ్ళతో వీళ్ళతో. ఏంటి నువ్వు వెతికేది ఇక్కడికి వచ్చి? మరి చెప్పు ఒకసారి. ఫెలోషిప్ అండి, జీవమును వెతుక్కొని వచ్చిన వాళ్ళు, జీవమును. యోహాను 1 మీరు మా సహవాసం అయితే దేవునితో కూడా ఉంది. ఇప్పుడు మీ ఆనందం పరిపూర్ణమగుటకే మా సహవాసంలో మిమ్మల్ని కూడా జాయిన్ అవ్వమని చెప్తున్నాం అన్నాడు ఆ భక్తుడు. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. మనకు ఈరోజు విడవక ఎడతెగక ఉండాలి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే మన రెస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ బిల్డ్ అవుతుంది దాని మీదనే. మనకే ఫెలోషిప్ అర్థం కాకపోతే మీ పిల్లలకి ఏమి ఇవ్వాలో మీకు తెలియదండి. నిజం మళ్ళీ చెప్తున్నాను, ఆ మాటని మళ్ళీ చెప్తున్నాను. లోక సంబంధమైన ఒక చర్చ్ కతికిస్తారు తీసుకెళ్ళి. ట్రూ చర్చ్ మనకు అర్థమైతే కదా ఇందులో జాయిన్ చేసేది. మనం అది అర్థం కాకపోతే తీసుకెళ్ళి లోకంలోనే కలుపుతామండి. ఇంకా మీకు తెలియాలి ఇంకేముంది కొత్త కథ అక్కడ. మూడోది ఏంటో తెలుసా అండి, రొట్టె విరుచుటల్లో ఎడతెక్కకున్నారట ప్రియమైన వాళ్ళు. ఎందుకు? ప్రభువు యొక్క జ్ఞాపకమును కళ్ళ ముందు నుంచి తీసేయటం లేదు. నన్ను ఇంతగా రక్షించిన నా ప్రభు, ఆ సాదృశ్యానికి మించిన సాదృశ్యం ఏది లేదండి ఈ భూమి మీద. ప్రభు మరణాన్ని మనకు వ్యక్తపరిచేది. ఫోర్త్ థింగ్, మోస్ట్ ఎసెన్షియల్, మనం బాగా అలవాటు పడిపోయి వాల్యూ మిస్ అయిపోయింది. ప్రేయర్లో కూడా ఎలా ఉన్నారటంటే ఎడతెగక. రోజు అడిగి అడిగి బోరు కొడుతుంది అంటే నీకు అర్థం కాలేదంతే, అంతే కదా. అడిగి అడిగి బోరు కొడుతుందని నీకు అర్థం కాలేదు. జీవం కలిగిన దేవునితో మాట్లాడడం మనకు అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళంతే. అర్థమైన రోజునండి అప్పుడు ఇవే బోరు కొడతాయి తెలుసా, నిజము. దాని గురించి విస్తరించి మాట్లాడినా కూడా నేను నేరస్తున్న అవుతాను. ఎందుకంటే నాకు తెలుసు ఎంత బలహీనమైనటువంటి ప్రార్థన జీవితం నాలో ఉందో. కానీ ప్రభునందు ప్రోత్సహిస్తున్నాను ప్రియమైన వాళ్ళు. ప్రోత్సహిస్తున్న మాట ఏంటి అని అంటే, ఒక పరిపూర్ణమైనటువంటి క్రైస్తవునిగా, ఇంకా స్థిరంగా బైబిల్ వాడుతా ఆత్మానుసారమైన క్రైస్తవునిగా మనం ఎదగాలి అంటే మళ్ళీ మన ప్రాథమికమైన విషయాల పట్ల గురి నిలుపుదాం. తెలిసినే కదా, నెగ్లెక్ట్ చేయకండి. కొలాప్స్ అవుతున్నాం డే బై డే. చూసుకోండి ప్లీజ్. ఒక యవనస్తుడైన ధనవంతుని చూడండి, పేతురుని చూడండి, నడిచిన భక్తులను చూడండి. ప్రభు మనకిస్తున్న పిలుపు అదే ప్రియమైన వాళ్ళారా. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ మాటలో ఉన్న గద్దింపును సమ్మతిస్తున్నాం దేవా. సమయోచితముగా నువ్వు మా హృదయంతో మాట్లాడి ఉన్నావని అంగీకరిస్తున్నాం. సమయోచితమైన మాట ఎంత ఉన్నతమైందో నువ్వు సెలవిచ్చి ఉన్నావు. నిజంగా నీ వాక్కులలో ఉన్నటువంటి ఈ సత్య విషయంలో ప్రభు మమ్మల్ని మేము ఎక్కడున్నామో పరీక్షించుకొని ఉన్నాం. మాలో ఉన్న లోటుపాట్లను మేము గుర్తిస్తున్నాం. ఒకవేళ నా బోధ యందు నేను వారి మీద ఆరోపణ చేసి ఉన్నట్లయితే నన్ను క్షమించుము తండ్రి. కానీ మాలో ఉన్న స్థితిగతులను మేము అద్దంలో మరలా చూసుకోగలిగి ఉన్నామంటే మీ బిడ్డలకు నేను కొంతైనా మేలు చేసినవన్నీ అవుతాను. కనుక ఈ మాటల ప్రకారం వారిని నన్ను కట్టుకున్నటకు సహాయం చేయమని కోరుతున్నాను. ప్రభులో సాగుతున్న మా ఆత్మీయ జీవితంలో మేము అలవాటు చేసుకున్నటువంటి ఈ ప్రాథమికమైన విషయాల పట్ల ఈరోజు మాకు నిర్లక్ష్య వైఖరి, తెలుసన్నటువంటి ఒక అహంకారపు వైఖరి మాలో ఎదిగి ఉన్నది ప్రభు. అంగీకరిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. ఈ తప్పుల విషయంలో సరిదిద్దుకొనుటకు మాకు మరింత హృదయ గద్దింపు అవసరమై ఉన్నది ప్రభు. ఇంతకు మరింతగా నీ కోపంతో, నీ ఉక్రోషంతో మాతో మాట్లాడండి. మాకు దిద్దుబాటు దూరంగా ఉంది ప్రభు. మమ్మల్ని మేము సరిదిద్దుకొనుటకు మమ్మల్ని శిక్షించండి. ఎందుకంటే నువ్వు శిక్షిస్తేనే నువ్వు మమ్మల్ని ప్రేమించిన వాడికి గుర్తుగా ఉందన్నావు. ఒకవేళ మమ్మల్ని వదిలేస్తేనే మాకు ప్రమాదం ప్రభు. మేము గురువు స్థితిలో ఉండాలని ఆశపడటం లేదు, గోధుమలుగా నీకు ప్రయోజకమైన వారుగా మారాలని ఆశపడుతున్నాం. అందుకొరకే మాలో స్థిరత్వంను ఎదిగించండి, మాలో విధేయతను ఎదిగించండి. మాలో నీ వాక్యము సెలవివ్వగానే ఆ వాక్యమునకు సమర్పణ కలిగి ఉండే జీవితమును మాలో ఎదిగించండి. ఆ వాక్యమునకు లోబడేటువంటి దీనత్వమును ఎదిగించండి. వీటన్నింటినీ కలిగి ఉన్నందుకు మాలో ఎదిగేటువంటి పరిశుద్ధమైన జీవితమును కలిగి ఉండటంలో మాకు కృపను అనుగ్రహించండి. పరిశుద్ధత లేకుండా నిన్ను చూడమని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీరు పరిశుద్ధుడు కనుక మిమ్మల్ని ఆరాధిస్తున్న మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని సెలవిచ్చి ఉన్నారు. కారణం రేపు పక్షపాతం లేకుండా నువ్వు రేపు మేము చేసిన క్రియలన్నిటిని బట్టి తీర్పు తీర్చబోతున్న దేవుడు ప్రభా. ప్రతి దాని గురించి విమర్శ దినమున నీకు లెక్క ఒప్పచెప్పవలసినటువంటి బాధ్యత, ఉత్తరవాదితనం మా మీద ఉన్నది అని ఆలోచనతో ప్రభా నిజంగా వీటన్నింటిలో ఎదుగుటకు మాకు సహాయం చేయండి. ఈ లోకపు పోకడను, లోకపు వైఖరిని మాలో ఇంకెంత లోతుగా ఉందో చూపించండి.
వాటిని విడిచిపెట్టాలన్నటువంటి ఆత్మీయ తీవ్రతను మాకు అనుగ్రహించము ప్రభా. అవకాశం మాతో ఉండగానే, నేడే ఈ రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని మీ వాక్యం మాతో వినపడుతుండగానే మారే మనసును మాకు లోతుగా అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం. కఠినమైన మాలో ఉన్నటువంటి ఆ మారని మనస్తత్వం నుంచి మమ్మల్ని మార్చండి. మాలో ఉన్న లోకపు వ్యక్తిత్వంలో నుండి క్రీస్తు వ్యక్తిత్వంలోనికి మార్చండి. ప్రభులో ఉన్న సిలువను మేము కూడా ధరించి సాగుట మాకు నేర్పించండి. లోకంలో ఉన్న వాటిని ద్వేషించుకోవటం మాకు నేర్పించండి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే మనసులో మమ్మల్ని ఎదిగించండి. ప్రభా, మా మీద ఎంతో బాధ్యత నువ్వు పెట్టి ఉన్నావు. ఈరోజు మా విశ్వాస జీవితము, కుటుంబము, మీరు గర్భఫలముగా అనుగ్రహించిన పిల్లలు, ఇంత భారము మా ముందు ఉన్నది ప్రభా. మేమందరము ఈ విశ్వాస మార్గంలో అంత మటుకు స్థిరంగా నడవవలసిన గురి ఉన్నది కనుక మేమెవ్వరం కూడా తప్పిపోకుండా, కోల్పోయేటి వంతులో మేమెవ్వరం కూడా ఉండకు, మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకుని నడుచుకున్నట్టు కావాల్సినటువంటి కృపా విశ్వాస పరిమాణ క్రమాలు మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, పరిశుద్ధాత్మ దేవుని నింపుదలయు నడిపింపు మాకు నిశ్చయంగా మీరు అనుగ్రహిస్తారని పూర్ణమైన మనసు విశ్వాసం యందు ఉంచుచు మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.